పరిశుద్ధుడువు, పరమాత్ముడువు, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతకగలుగుతాం. మిమ్మల్ని, మీ వ్యక్తిత్వాన్ని, మీ స్వభావాన్ని మేము ప్రభువా అర్థం చేసుకోవడానికి మీరు మాకు బయలుపరుస్తున్న సమస్త విషయాలను బట్టి మీకు వందనాలు. మీరు దేవుడు, వేవేలకు కృప చూపువాడవు. తండ్రుల దోషమును కుమారుల ఒడిలోను వేయవాడవు. తండ్రుల దోషమును బట్టి కుమారులను శిక్షించకూడదని కూడా చెప్పినవాడు. నీ మాట సత్యం నాయన. ఈ మాటల యొక్క సారాంశమును మేము ధ్యానం చేసుకోవడానికి మీ కృపను మాకు ధారాళంగా అనుగ్రహించండి. ఎవరికి ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా మీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి మీ కృపను మాకు ధారాళంగా దయచేయమని, సాతానికి లయపరిచి శపించి బంధించమని యేసు నామములో అడిగి వేడుకుని పొందుకుని నామ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి రెండు మాటలను మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే, రెండు ఒకట డెడ్ ఆపోజిటా? రెండు ఒకట డెడ్ ఆపోజిటా? డెడ్ ఆపోజిట్ అంటే ఏంటో తెలుసా? తాసుపాముకి ముంగేసుకి ఎంత ఆపోజిట్. ఫస్ట్ దేవాది దేవుడు ద్వితీయోపదేశకాండం, అదే ద్వితీయోపదేశకాండంలో 5వ అధ్యాయంలో తండ్రుల దోషమును కుమారుడు ఒడిలో వేస్తాను అంటే, తండ్రి చేసినటువంటి దోషాన్ని బట్టి, తండ్రి చేసినటువంటి పాపాన్ని బట్టి, ఆ పాపానికి దోషానికి ఆ శిక్ష పిల్లల మీద నేను రప్పిస్తాను. తండ్రుల దోషాన్ని బట్టి కుమారులు లేదా పిల్లలు శిక్షణ అందుతారు అని ద్వితీయోపదేశ కాండంలోను 5వ అధ్యాయంలో, మరలా తండ్రుల దోషమును బట్టి కుమారులను శిక్షించకూడదు, లేదా తండ్రుల దోషమును బట్టి కుమారులకి మరణ శిక్ష విధించకూడదు. అంటే ఏంటి? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలో? దేవాది దేవుడే. తండ్రుల దోషం కుమారుల ఒడిలో వేస్తానంటారు, తండ్రులు చేసిన దోషాన్ని బట్టి కుమారులను శిక్షించకూడదు అంటారు. ఏంటి ఈ మాటల యొక్క సారాంశం? ఇలాంటి విషయాలనే దేవుడు మనకు బయలుపరుస్తున్నారు, మన మబ్బును విడగొడుతున్నారు. హల్లెలూయా. ఇలాంటి అర్థం చేసుకోవాలని అర్ధమర్ధ క్రైస్తవులు ఇంకంతేనండి అని కొందరైతే ఏమోనండి మరి అక్కడ ఆ మాట ఇక్కడ ఆ మాట. మొన్న ఒక ఆయన అంటున్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడి గురించి రాయబడి ఉందని, కానీ ఇప్పుడు వరకు అది మిస్టరీయే, దాన్ని ఏం అర్థమవుతలేదు మాకు అంటున్నాడు. ఏమన్నాళ్ళు ఇంకా అతన్ని? మిస్టరీ అంటే దేవుడు ఏమన్నాడో, మర్మములు ఉన్నాయి, నిగూఢమైన సంగతులు ఉన్నాయి, గూఢార్థాలు ఉన్నాయి, గూఢభావాలు ఉన్నాయి. ఇవి గూఢార్థమే, గూఢభావమే, మర్మమే, మనకు అర్థమవదు అని వదిలేమని చెప్పలేదు. నాకు మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు తెలియజేస్తాను. ఎన్నిసార్లు ప్రభు మాట్లాడారండి ఇలాంటి విషయాలు మనతో? దేవునికి స్తుతి కలుగుగాక, మనము ధన్యులము. ఇప్పుడు చెప్పండి, దేవాది దేవుడు తండ్రుల దోషమును కుమారుల ఒడిలో వేయవాడు. మరలా అదే దేవుడు అంటున్నారు, నేను తండ్రులు చేసినటువంటి పాపాన్ని బట్టి కుమారుల్ని శిక్షించకూడదు కూడా. మీకు బాగా అర్థమయ్యేలా చెప్పి తర్వాత నేను రెఫరెన్స్ చూపిస్తాను. దేవాది దేవుడు ఇక్కడ మోషే ద్వారా మాట్లాడుతూ నిర్గమకాండంలో కూడా ఎగ్జాక్ట్గా ఇదే మాట. ఒక మాటలో చెప్పాలంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. ఆ నిర్గమకాండం 20లో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో కూడా మనకి చూడగలుగుతున్నాం. ఈ రెండు ఒక్కటే. ద్వితీయోపదేశ కాండం అంటే ఏంటి? రెండవసారి ఉపదేశించినది. అంటే మొదట దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్ని, దేవుని మాటల్ని రెండవసారి మోషే ఉపదేశించాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయంలో రాయబడినది ఎగ్జాక్ట్గా నిర్గమకాండములో మోషేకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల సందర్భంలోనే. ఏమని మాట్లాడతారంటే, నేను రోషము కలిగిన దేవుణ్ణు. ఒక మాట చూపిస్తాను, నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషం గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని నా వారిని 1000 తరముల వరకు కరుణించు మాడనై ఉన్నాను. హల్లెలూయా.
ఈ మాట యొక్క అర్థం ఏంటి, పరమార్థం ఏంటి? ఈ మాట మరియు ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయంలో రాయబడిన మాట ఒక్కటే. హల్లెలూయా. ఆ సందర్భంలో చెప్పినదే ఇక్కడ కూడా మరలా రిపీట్ చేశారు. అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నేను రోషము కలిగిన దేవుణ్ణు, నా విషయంలో తండ్రులు దోషం చేస్తే, అంటే తండ్రులు నాకు అనుకూలంగా లేకపోతే, నా ఆజ్ఞలు గైకొనకపోతే, నా వాక్యమును గైకొనకపోతే, దైవ సంబంధులుగా కాక దుష్ట సంబంధులుగా ప్రవర్తించి పాపాత్ములైపోతే, ఆ పాపాన్ని నేను వారి కుమారుల ఒడిలో వేస్తాను అన్నారు. అవునా? ఏమని మాట్లాడుతున్నారు? మళ్ళీ తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తా ఉంటారంట. ఇక్కడేమో ఏమని మాట్లాడుతున్నారంటే, చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారంటే ఇక్కడ మనుష్యులకు చెప్తున్నారు. మనుష్యులకి ఎక్కడ? ద్వితీయోపదేశ కాండ 24లో ఎగ్జాక్ట్గా ఏమని చెప్తున్నారంటే, తండ్రుల దోషము కుమారుల మీద వేయకూడదు. తండ్రుల దోషాన్ని బట్టి కుమారులకి శిక్ష, మరణ శిక్ష విధించకూడదు. ఇది దేవుడే చెప్పాడు. అందుకని మనం జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఇక్కడ తండ్రుల దోషం అంటే ఎగ్జాక్ట్గా అదే. దేవుని వాక్యానికి విరోధంగా తండ్రులు పాపం చేస్తే కుమారుల మీదకి రప్పించకూడదు అని చెప్తున్నారు. రప్పించకూడదు అని మనుష్యులతో చెప్తున్నారు. అంటే ఏంటి? ఈ సందర్భంలో ఎవరికి చెప్తున్నారు? మనుష్యులకు చెప్తున్నారు. మరణశిక్ష విధించకూడదు అంటే ఎవరికి? ఇప్పుడు కోర్టులు ఉన్నాయి. తండ్రి ఎవరినో చెప్తే కొడుక్కి మరణశిక్ష విధిస్తుందా? మన ఊరు పెద్దలు ఉన్నారు, తండ్రి దొంగతనం చేస్తే కుమారుడికి శిక్ష విధిస్తుందా? అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ సందర్భం ఏంటంటే, అక్కడ ఆ సందర్భంలో దేవుడు తన గురించి తాను చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకుంటున్నారంటే, నేను తండ్రుల దోషాన్ని కుమారుల ఒడిలో వేస్తాను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ సందర్భంలో మనుష్యులు అనబడేటువంటి వారికి చెప్పమని చెప్తున్నారు మోషేని. మనుష్యులు అనబడే వారు అంటే ఎవరు? మన మీద నాయకులు ఉంటారు, న్యాయాధిపతులు ఉంటారు, తీర్పరులు ఉంటారు. వాళ్ళు ఏ రీతిగా న్యాయం చేయాలి అంటే, దేవుడు చెప్తున్నాడు, మీరు న్యాయం చేసేటప్పుడు తండ్రులు ఏమైనా తప్పు పాపం చేసినట్లయితే ఆ తండ్రుల దోషాన్ని బట్టి మీరు శిక్ష పిల్లలకి విధించకూడదు. ఇది చాలా మిస్టరీగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏమి మబ్బు ఇడిపోయినట్టు ఇడిపోదు, ఇప్పుడు చివరికి వెళ్ళే వరకు విడదు మబ్బు. ఇక్కడ ఈ సందర్భంలో మాత్రం కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు అంటే ఏంటి? మనుష్యులు చెప్తున్నాడు. ఆయన విధించే శిక్ష గురించి మాట్లాడలే, మనుష్యులు విధించే శిక్ష. అంటే ఒక తీర్పరి దగ్గర మనం నిలబడినప్పుడు, ఒక జడ్జి దగ్గర మనం నిలబడినప్పుడు వారు మనల్ని ఏం చేస్తారు? మనం తప్పు చేస్తే శిక్ష విధించాలి. ఆ శిక్ష తండ్రులు తప్పు చేస్తే తండ్రులకి విధించాలి, కొడుకులు తప్పు చేస్తే కొడుకులకు విధించాలి. తండ్రులు తప్పు తీసుకొచ్చి కొడుకుల మీద రుద్దకూడదు, కొడుకులు తప్పు చేస్తే తండ్రుల్ని. ఇది మనకి చట్టపరంగా జరుగుతున్నది. అలాగే మన కుటుంబంలో పెద్దలు, తమ్ముడు తప్పు చేస్తే అక్కను కొడతామా? అక్క తప్పు చేస్తే తమ్ముడు కొడతామా? తమ్ముడు తప్పు చేస్తే తమ్ముడు కొడతాం, అక్క తప్పు చేస్తే అక్కను కొడతాం. అక్క తప్పు చేస్తే తమ్ముడు కొట్టామనుకో మనం తేడా, తమ్ముడు తప్పు చేస్తే అక్కను కొట్టామనుకో మనం తేడా. ఇక్కడ వరకు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ పాయింట్ మనుష్యులకు చెప్తున్నాడు దేవుడు. మీరు శిక్ష విధించినప్పుడు ఎవరు తప్పు చేస్తే వాళ్ళకే శిక్ష విధించండి. వాళ్ళ తప్పు చేస్తే వాళ్ళ కుమారుల మీద శిక్ష విధించొద్దు, కుమారులు తప్పు చేస్తే తండ్రుల మీద శిక్ష విధించొద్దు అని ఎవరు చెప్పారు? ఈ 2 సందర్భాల్లో దేవాది దేవుడు. ఇక్కడ ఈ సందర్భము అని మనం ధ్యానం చేసుకుంటే మనకి కొంచెం అర్థమైంది. ఏమని అర్థమైందంటే, ఓహో, ఇది దేవుడు మనిషికి విధించే శిక్ష గురించి ఇక్కడ మాట్లాడాడు. ఇక్కడ మనుష్యుడికి న్యాయబద్ధంగా వేసే శిక్ష గురించి మాట్లాడాడు. అర్థమైందని అనుకుంటాం, కానీ అర్థం అవ్వలేదు ఇంకా. ఎందుకంటే ధ్యానం చేసిన దాన్ని నేను కాబట్టి. అక్కడికి మబ్బు వెళ్ళలేదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఈ 2. ఒకటి, ఇప్పటి నుంచి మనం ధ్యానంలోనికి వెళితే ఇక్కడ దేవాది దేవుడు తండ్రుల దోషమును కుమారుల ఒడిలో వేయవాడే కదా.
రుజువులు జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం మనం. ఆదాము చేస్తే పాపం, ఆదాము కుమారులు కుమార్తెలు అనబడే మానవ సంతతి అంతటి మీదకి ఏమొచ్చింది? పాపం. ఆదాముకి మరణం లేదు, కానీ ఆదాము పాపం చేసినందుకు ఆదాముకి మరణం వచ్చింది. ఆ మరణం నీ మీద, నా మీద, మన పిల్లల మీద రాకడ పర్యాంతం వరకు ఏలుబడి చేసింది. అంటే ఇప్పుడు చెప్పండి, తండ్రిలో దోషం కుమారుల ఒడిలో వేసాడా లేదా? దేవుడు వేశాడు. నెక్స్ట్ కొంత మనం ముందుకు వెళితే సంఖ్యాకాండంలో 14వ అధ్యాయంలో వేగులు వారి సందర్భంలో ఈ పెద్దలు అనబడిన వాళ్ళు, మా దేవుడు మమ్మల్ని కనాను దేశానికి చేర్చలేడు, మేము నెఫీలీయుల్ని చూసాం, వారు ఉన్నత దేహులు, మేము వారి ముందు మిడతలం, వారు మనల్ని చంపుతారు, మన దేవుడు మనల్ని వారికి అప్పగించడానికి తీసుకొచ్చాడు అన్నప్పుడు దేవాది దేవుడు ఈ 10 మార్లు వీరు నన్ను శోధించారు అన్నాడు, శనిగారు అన్నాడు, వీళ్ళు ఎన్నాళ్ళ వరకు నన్ను నమ్మకందురు అని. అక్కడ ఏమని మాట్లాడారో తెలుసా? తండ్రుల వ్యభిచారపు శిక్ష అంటారు అక్కడ. అంటే ఏంటి? వాళ్ళు చేసిన పాపానికి శిక్ష. వ్యభిచారం అని ఎందుకు పోల్చాడు అనేది మన శుక్రవారాలు ధ్యానం చేసుకున్నాం. వ్యభిచారం అంటే ప్రత్యక్ష వ్యభిచారము, పరోక్ష వ్యభిచారం కూడా ఉంది. ఆ పరోక్ష వ్యభిచారం ఏంటంటే శోధించడము, సనగడం. అందుకని వాళ్ళు చేసిన దాన్ని బట్టి వాళ్ళ పిల్లల్ని 40 సంవత్సరాలు ఏం చేశాడు? తిప్పిన చోటే తిప్పాడు. ఇప్పుడు చెప్పండి, తండ్రుల దోషమును కుమారుల ఒడిలో వేస్తేనే తిరిగారా లేదా? వాళ్ళు శిక్షించాడా లేదా? శిక్షించాడా దేవాది దేవుడు? ఖచ్చితంగా తండ్రుల దోషం ఎక్కడ వచ్చింది? కుమారుల మీదకి వచ్చింది. ఇంకా కాస్త ముందుకెళ్తే అహాబు రాజు పరమ దుర్మార్గుడు. ఈ అహాబు రాజు చేసిన దోషమును బట్టి ఏలియా ద్వారా ఏమి ప్రకటింపజేశాడు దేవుడు? అహాబు, నీ కుమారులందరూ కూడా చచ్చిపోతారు, ఒక్కడు కూడా ఉండడు. ఇప్పుడు తండ్రుల దోషం కుమారుల ఒడిలో పడిందా లేదా? పడింది. సౌలు రాజు మనందరికీ తెలుసు, కానీ సౌలు కుమారులు 3 ఉన్నారు. ఆ 3లో యోనాతాను బాగా పరిచయం మనకి. ఎంత గొప్పోడంటే తండ్రితో ఏకీభవించిన వాడు కాడు. ఒక మాటలో చెప్పాలంటే యోనాతాను ఆత్మీయుడు, యోనాతాను భక్తిపరుడు, యోనాతానికి దేవుడు అంటే చాలా భయభక్తులు. అలాంటప్పుడు సౌలు చేసినటువంటి పాపము తప్పిదాన్ని బట్టి దేవాది దేవుడు ఒక సందర్భం వచ్చినప్పుడు మనం ధ్యానం చేసాం, సమూయేలు ద్వారా మాట్లాడతాడు. సమూయేలు కర్ణపిశాచం దగ్గరికి వెళ్ళి సమూయేలుని పైకి తీసినప్పుడు సమూయేలు ద్వారా దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీవు నీ 3 కుమారులు రేపు నాతో కూడా ఉంటారు. అంటే అతడు 3 కుమారులు కూడా దుర్మరణం పాలు అయిపోయారు. ఆ తర్వాత మనం ఇదే మాటను దినవృత్తాంతాల గ్రంథంలో చూడగలుగుతాం. చాలా సందర్భాల్లో చూపించాను. సత్యనారాయణ గారి ఇంటి దగ్గర వాక్యం చెప్పినప్పుడు కూడా చూపించాను నేను. ఏంటంటే అక్కడ సౌలు దేవుడు ఆజ్ఞను గైకొనకపోవడం వల్ల, దేవుని మాటకు విధేయత చూపకపోవడం వల్ల, కర్ణపిశాచం దగ్గరికి వెళ్ళడం వల్ల దేవాది దేవుడు ఏం చేశాడు? వాళ్ళని మరణానికి అప్పగించాడు. ఆ మరణంలో తండ్రిని అప్పగించాడా? కుమారులను కూడా అప్పగించాడా? ఇప్పుడు చెప్పండి, తండ్రుల దోషమును కుమారుల ఒడిలో వేయవాడా కదా దేవుడు? వేయవాడు. దావీదు అనబడిన వాడు బెత్షెబాతో పాపం చేసినప్పుడు, బెత్షెబ గర్భవతి అయినప్పుడు, దావీదు బెత్షెబను వివాహం చేసుకున్న తర్వాత నాతాను ప్రవక్త ద్వారా మాట్లాడినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఏమన్నాడు దేవుడు? నీకు పుట్టిన కుమారుడు నిశ్చయముగా చనిపోతాడు. అక్కడ రాయబడిన మాట, యెహోవా ఆ పశుగొంతును మొత్తాడు. వెంటనే ఏం జరిగింది అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? తండ్రుల దోషమును కుమారుల ఒడిలో వేస్తాడు దేవుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏలీ కుమారులు ఉన్నారు. ఏలీ కుమారులు పాపం చేశారు. దేవాది దేవుడు ప్రవక్త ద్వారాను సమూయేలు ద్వారా ఏమన్నాడు? మిమ్మల్ని నేను యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాను, బలిపీఠం మీద ఉన్నవన్నీ నేను మీకు ఇచ్చాను. ఇప్పుడు నీ కుమారులు బలిపీఠం మీద నాకు సేవ చేయడానికి వీల్లేదు. నేను వేరొకరిని ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ దగ్గర రొట్టు ముక్కల కోసం
తునకల కోసం ఏం చేస్తారు? ఆతృతగా ఎదురు చూసే పరిస్థితి వస్తుంది. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి కుమారులకి? తండ్రుల దోషమును బట్టి కుమారులకి ఏమొచ్చింది? అర్థమైపోతే మళ్ళీ చెప్తాను. అర్థమైంది? వెళ్ళారు, అక్కడికి వెళ్ళలేదు, ఇంకా వెళ్ళారు అక్కడికి. ఇక్కడి నుంచి అలా జంపు చెయ్యాలి, మరి తప్పదు. ఓకేనా? మళ్ళీ చెప్పనా? ఏలి తెలుసు కదా మనందరికీ. ఏలి కుమారులు తమ్మును తామే మిక్కిలి దుర్మార్గులుగా చేసుకున్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే వాక్యం వద్దు, దేవుడు వద్దు, ఆజ్ఞలొద్దు, కట్టడలొద్దు, వ్యభిచారాలు చేశారు, దేవుని యొక్క ప్రతిష్ఠితమైన అర్పణలు పట్టుకున్నారు, బళ్ళు పట్టుకున్నారు. అలాంటప్పుడు దేవాది దేవుడు ఒక దైవజనుడు ద్వారాను మాట్లాడాడు, అలాగే సమూయేలు ద్వారాను మాట్లాడాడు. ఈ మాట్లాడినప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను మిమ్మల్ని యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాను, మీకు ప్రతిష్ఠితమైన అన్ని బలిపీఠాల మీద ఇస్తే అది చాలదనక నాకు నైవేద్యం పెడతంటే దాన్ని కూడా మీరు తింటున్నారు అని. ఏలి, నీ కుమారులు నువ్వు హెచ్చించుకున్నావు. తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు, తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. నీ కుమారులు తమ్ము తామే శాపగ్రస్తులుగా చేసుకున్నారు. ఒక్క దినానే వాళ్ళు చచ్చిపోతారని వాళ్ళ పిల్లలు ఏం చేశారు? మరి ఏమన్నాడు అప్పుడు దేవాది దేవుడు? ఇక ముందు మీరు యాజకత్వం చేయడానికి వీల్లేదు. ఇప్పుడు యాజకులు అనబడిన వాళ్ళు యాజకత్వం చెయ్యాలి. ఇప్పుడు హొఫ్ని ఫినోహోస్ అనబడే యాజకులు అపరాధం చేసినందుకు, తప్పు చేసినందుకు, పాపం చేసినందుకు వాళ్ళ పిల్ల 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 తరాలకే ఏమొచ్చింది? అర్థమైందమ్మా. అప్పుడు ఏమొచ్చింది? శాపం, శిక్ష వచ్చింది. ఇప్పుడు వాళ్ళు యాజకులు కాదు. యాజకులకి దేవుడు చక్కగా దేవుడే స్వాస్థ్యం, అన్ని వాళ్ళయే. ఎందుకు తింటున్నారని అడగడానికి కూడా లేదు. అంత అద్భుతంగా ఇస్తే ఇంకా కొన్ని దేవునికి ప్రతిష్ఠితమైనవి కూడా ఏం చేశారు? పట్టుకున్నారు. అందుకని దేవుడు త్రోసేసాడు. తండ్రులను బట్టి ఇప్పుడు కుమారులను ఏం చేశాడు? ఆ కుమారుల గురించి ఏమంటున్నాడు? నేను యాజకుల్ని ఏర్పాటు చేసుకుంటే ఆ యాజకుల దగ్గర రొట్టు తునకల కోసం మీరు పడిగాపులు పడవలే పరిస్థితి. అంటే ఏంటి? అంతా మీదే. ఇప్పుడు మీకు రొట్టు తునక కోసం కూడా వాళ్ళ వైపు మీరు చూడాలి. అంటే తండ్రుల దోషమును కుమారులు ఒడిలో వేసాడా లేదా దేవుడు? అంటే ఇక్కడ నుంచి ఇంకా ఎంత చెప్పుకున్నా తెల్లవారిపోద్ది అనమాట. ఇంకా అంటే దాని అర్థం దేవుడు అన్నాడు, తండ్రుల దోషమును నేను కుమారుల ఒడిలో వేయువాడను. ఇప్పుడు తండ్రుల దోషమును బట్టి కుమారులు ఏమయ్యారు? దోషమును బట్టి కుమారులు ఏమయ్యారు? ఈ కోణం దేవునిలో ఉందా లేదా? మన దేవునిలో ఉందా లేదా? ఉంది. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. దీన్ని బట్టి మనం తండ్రుల దోషమే కుమారులు ఒళ్ళో వేస్తాడా అంటే దాని అర్థం తండ్రులు తప్పు చేస్తేనే కుమారులు ఒళ్ళో పడద్దని కాదు. తల్లులు తప్పు చేస్తే అర్థం చేసుకోవాలి. ఇది తల్లులు తప్పు చేస్తే పిల్లల ఒడిలో పడద్ది. ఒక తల్లి అంట పక్కింటోళ్ళని, ఎదురింటోళ్ళని ఇంకా అస్తమాటు తిడుతూనే ఉండేదంట. అంటే తండ్రి అంట అనుకుంటారేమని తల్లి గురించి కూడా చెప్తున్నాను. ఎప్పుడు నోరు పారేసుకుంటానే, ఎప్పుడు చూసినా పిల్లకి పెళ్ళయిందా, ఈ పిల్లడికి పెళ్ళయిందా, ఆడలా గాలికి తిరుగుతున్నాడా, ఈడలా మేడకు తిరుగుతున్నాడా, ఆడలాగా ఈడలాగా, ఆడలాగా ఈడలాగా అందంట. అనేటప్పుడు దేవుడు చూసి తల్లి పాపం పిల్లలు వదిలేసాడు. పిల్లల పెళ్ళి అవ్వట్లేదు. అప్పుడు వరకు ఆవిడ అవలేదు అంది కదా. ఇప్పుడు పిల్లలు చూసి జనాలు అవలేదు అన్నారు. పిల్లలు పుట్టలేదు ఇంకానే అంది కదా. పెళ్ళి అవ్వలేదు, పిల్లలు లేరు వీళ్ళకి. ఆ తర్వాత ఎప్పుడుకో సంవత్సరాలు దాటేసాక అయ్యింది. అయ్యాక పిల్లలు లేరు. లైవ్లో నేను చూసి చెప్పేస్తాను ఇంక. ఇప్పుడు మన దేవుడు తండ్రుల దోషములు కుమారులు ఒడిలో వేస్తాడు, తల్లి దోషాన్ని ఎక్కడేస్తాడు? జాగ్రత్త సుమా, నోరు కాచుకోండి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకండి, భయముతో ఉండండి, భక్తితో ఉండండి. ఏదైనా దేవుడు పరిగణనలోనికి తీసుకుంటాడు. ఒక హెచ్చరికగా ఉండిపోయిందండి బ్రతుకు. ఇప్పుడు ఆ చిన్నమ్మాయి ఒక అమ్మాయిని దత్తత చేసుకుంది. మొదటి ఇద్దరికీ కూడా భర్తలు లేరు. కుటుంబం అంతా ఏమైపోయింది చూడండి. సాక్షి ఉందా? జీవితం ఏమైపోయింది? అందుకని చాలా జాగ్రత్తగా. మన దేవుడు ఎవరో తెలుసా?
దోషమును పిల్లల ఒడిలో వేయువాడు. ఎవరి దోషమును ఇప్పుడు చెప్పండి? తల్లిదండ్రుల దోషమును పిల్లల ఒడిలో వేయువాడు. పిల్లలకి ఏం తెలీదు, పాపం తల్లిదండ్రులు చేసేస్తారు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేస్తాడు. పిల్లల బ్రతుకులు నాశనం అయిపోతూ ఉంటాయి. అప్పుడు చూస్తున్న వాళ్ళు చెప్పుకుంటుంటారు, వీడు బ్రతికి ఎలాగ అయిపోయింది ఏంటి అని ఎవరన్నా అన్నారనుకో పక్కన, చాలే వాళ్ళ అమ్మ నాన్న ఎంత భయంకరులు అనుకుంటున్నావు. కొందరు చెప్తారు, వాళ్ళ మామ తాత ఎంత భయంకరులు అనుకుంటున్నావు, ఎవరినన్నా చూడండి చూరటి, అందుకే వాళ్ళు బతుకులు అలాగైపోయినాయి అంటారు. కానీ దేవుణ్ణి పట్టుకుంటే మాత్రం వాళ్ళ బ్రతుకులు శాపం పోయి ఆశీర్వాదం వస్తుంది. ఇది మీకు లాస్ట్కి అర్థమవుద్ది. శపితమైన బ్రతుకులే, శాపాస్పదమైన బ్రతుకులే దేవుణ్ణి పట్టుకుంటే ఆ శాపాన్ని విరిచి మ్రాను మీద వేలాడదీయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన శాపాన్ని ఆయన తీసుకుని మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చి నిలబెడతారు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఎగ్జాక్ట్గా దేవుడు చెప్పింది సత్యమా కాదా? తండ్రుల దోషం, తల్లిదండ్రుల దోషం బిడ్డల ఒడిలో వేస్తాడు. మరి ఇక్కడ కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు, ఎవరి పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును. అంటే ఇది సందర్భం చెప్తున్నాడు అని చెప్పాను నేను. ఎవరికి? న్యాయాధిపతులకి. చూడండి, మనకు వాక్యంలో న్యాయాధిపతుల గ్రంథం అని ఉంది. ఈ న్యాయాధిపతులు ఏం చేస్తారు? ఇశ్రాయేలీయులకి తీర్పు తీరుస్తారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు జడ్జెస్. వాళ్ళకి ప్రజల నిమిత్తం దేవుడు బోధిస్తున్నటువంటి మాట కింద ఇక్కడ కనబడద్ది. కానీ ఈ మాట ఎవరు చెప్పింది? దేవుడు చెప్పిందే కదా. ఖచ్చితంగా ఈ మాట దేవుడు చెప్పాడు అంటే దేవుడు కూడా దీన్ని నెరవేర్చకూడదా? ఖచ్చితంగా నెరవేర్చాలి కదా. లేకపోతే మనం ఏమనుకుంటాం, ఓహో ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. ఆ సందర్భంలో దేవుడు ఏమన్నాడంటే, దేవుడు శిక్షించేటువంటి విధానాన్ని మాట్లాడాడు. ఇక్కడ మాత్రం దేవుడు మనుషులు శిక్షించే పరిస్థితులు వస్తాయే, సబబు చెప్పే పరిస్థితులు, తీర్పు తీర్చే పరిస్థితులు, ముద్దాయిలుగా మనుష్యులు ఎదుట మనుష్యులు నిలబడే పరిస్థితులు వస్తాయి, దాని గురించి చెప్పాడే అని పొరపాటు పడి, ఓహో ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరని తేలిగ్గా ఉంది, మబ్బిడిపోయింది, ఇంకంతే వాక్యం అయిపోయింది అని అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఇలా చెప్పాడు అనడానికి ఒక ఉదాహరణ చూపిస్తాను నేను. రాజుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు రుజువు చూపించడానికి. నేనేం చెప్పాను? ఈ రెండో సందర్భం మనుష్యులకి ఇలాగ మీరు తీర్పు తీర్చండి అని దేవుడు చెప్తున్న సందర్భం అని చెప్పాను కదా. అందుకని దాని రుజువు చూపిస్తాను. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయంలో నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. దీని అర్థం మీకు నేను వివరిస్తాను. ఇశ్రాయేలీల రాజును యెహోయాజు కుమారుడునైన యెహోయాషు ఏలుబడిలో 2వ సంవత్సరమందు యోధా రాజును యోవాషు కుమారుడైన అమజ్య రాజాయును. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఇదంతా అర్థం కాదు కాబట్టి, యోధా రాజు అయినటువంటి అమజ్య రాజాయును. ఇప్పుడు అమజ్య ఎవరో యోధాకి రాజు. ఇక్కడ యోధా రాజులు ఉన్నారు, అలాగే ఇశ్రాయేలు రాజులు ఉన్నారు కదా. ఇప్పుడు ఈ అమజ్య యోధాకి రాజు. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరాలు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యెహోయద్దాను. ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చెయ్యకపోయినను. ఎవరో? అమజ్య. ఈ అమజ్య అనబడేటువంటి యోధారాజు దావీదు చేసినట్టుగా చెయ్యకపోయినను యెహోవా దృష్టికి నీతి గలవాడై తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేసెను. అంటే దావీదంత గొప్ప భక్తుడు, దావీదంత ఆత్మీయుడు కాకపోయినను తన తండ్రి నీతి కలిగినోడు, అమజ్య తండ్రి, అలాగే కొంత నీతినితడు జరిగించాడు.
అయితే అతడు ఉన్నత స్థలాలను కొట్టివేయలేదు, జనులు ఇంకను ఉన్నత స్థలాలలో బలు అర్పించుచు ధూపం వేయుచుండేది. రాజ్యమందు తాను స్థాపింపబడిన తర్వాత రాజుగు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతం చేయలేదు. అంటే అమజ్యా అనబడేటువంటి యోధా రాజు యొక్క తండ్రిని ఎవరు చంపారంట? సేవకులు. మీరు ఇంకేం పట్టించుకోక్కర్లేదు, ఇది ఒక్కడ పట్టించుకోండి. యోధా రాజు అయినటువంటి అమజ్యా తండ్రిని అంటే రాజుగారి యొక్క తండ్రిని హత్య చేశారు. ఎవరు? సేవకులు. అయితే ఇక్కడ రాజ్యమందు తాను స్థాపింపబడిన తర్వాత రాజుకు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించెను. అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు, ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నందును అని మోషే వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమందు యెహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు. నేను అర్థమయ్యేలా చెప్పేస్తాను, అర్థమైంది చాలా మందికి. ఇప్పుడు మోషే ఆజ్ఞాపించాడు దేవుని ఆజ్ఞను. ఎవరికి? ప్రజలకి, రాజులకి, నాయకులకి, లేకపోతే జడ్జిలకి, అంటే తీర్పు తీర్చే వాళ్ళకి. మోషే ద్వారా దేవుడు ఆజ్ఞాపించింది ఏంటి? తండ్రులు పాపము చేస్తే, దోషం చేస్తే పిల్లల్ని మరణశిక్ష విధించకూడదు లేదా శిక్షించకూడదు. పిల్లలు పాపం చేస్తే తల్లిదండ్రులు శిక్షించకూడదు. అది రాయబడింది గ్రంథమందు. ఎవరి ద్వారా? మోషే ద్వారా. ఎవరు చెప్పారు ఈ మాట? అందుకని రాజు అమజ్యా కొంత మట్టుకు నీతి జరిగించినటువంటి ఇతడు, ఈ అమజ్యా రాజు రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఈ అమజ్యా తండ్రి కూడా రాజే కదా, అతడు రిటైర్మెంట్ తీసుకుని ఇతడికి రాజ్యం అప్పగించినప్పుడు ఈ అమజ్యా అనబడే యోధారాజు యొక్క తండ్రిని కొందరు సేవకులు హత్య చేశారు. అప్పుడు ఇతను రాజు అయ్యాడు కాబట్టి ఇతనికి అథారిటీ ఉంటుంది, అధికారం ఉంటుందా? ఇప్పుడు ఏం చేశాడు? దేవుని వాక్యాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి, మోషే ద్వారా చెప్పబడినటువంటి ఆజ్ఞను బట్టి రాజు సేవకుల్ని చంపాడు. కానీ నరహంతకులైన సేవకులు అంటే తన తండ్రిని నరహత్య చేసినటువంటి సేవకుల్ని చంపాడే కానీ వాళ్ళ కుమారులను మాత్రం చంపలే. ఎందుకు చంపలేదంటే దేవుడు వాళ్ళు చేసిన తప్పుదాన్ని బట్టి మీరు పిల్లల్ని శిక్షించకండి, మరణశిక్ష విధించకండి, ఒకవేళ పిల్లలు తప్పు చేస్తే తండ్రులకు మరణశిక్ష విధించకండి అని అన్నాడు. ఎవరికి చెప్పాడు ఈ మాట? ఎవరికి చెప్పాడు? ప్రజలకి, లేకపోతే నాయకులకి, లేకపోతే రాజులకి చెప్పాడు. ఇప్పుడు చూడండి, మనం ఉన్నాం, మన పని మనుషులు ఉన్నారు. సపోజ్ మీకు అర్థం కావడానికి కొంత మనం ఉన్నాం, మనకు పని మనుషులు ఉన్నారు, పాలేరులు ఉన్నారు. వాడు ఏదో తప్పు చేస్తే మనతో చెప్తున్నాడు మోషే ద్వారా దేవుడు, వాడు ఏదైనా తప్పు చేస్తే మీరు వాడికే శిక్ష విధించండి కానీ వాడి కొడుకుకి మీరు శిక్ష విధించొద్దు. ఒకవేళ కొడుకే తప్పు చేస్తే వాళ్ళ తండ్రిని పిలిచి తండ్రికి శిక్ష విధించొద్దు అని మనకు తెలుసు. ఇప్పుడు మన కుటుంబంలో నాయకులుగా ఉన్నాం, లేకపోతే జడ్జిగా ఉన్నాం, లేకపోతే కుటుంబానికి నాయకులుగా ఉన్నాం. ఇప్పుడు ఈ మాటను బట్టి దేవుడు మోషే ద్వారా మనకి ఇచ్చిన మాటను బట్టి మనం ఏం చేయాలి? కొడుకు తప్పు చేస్తే కొడుకునే శిక్షించాలి, తండ్రి తప్పు చేస్తే తండ్రిని శిక్షించాలి. ఒకరు చేసిన తప్పును బట్టి ఒకరిని మనం శిక్షించకూడదు, ఒకరి తప్పుకి శిక్ష ఒకరి మీద వేయకూడదు. ఇక్కడ వరకు మనకు అర్థమైంది. దీన్ని బట్టి మనం ఏమనుకుంటామంటే దీన్ని బట్టి ఓహో, దేవాది దేవుడు అయితే తండ్రుల దోషాన్ని కుమారులు ఒడిలో వేస్తాడనమాట, తల్లిదండ్రుల దోషాన్ని పిల్లల ఒడిలో వేస్తాడనమాట. కానీ మనుష్యులతో చెప్పినప్పుడు, మనతో చెప్పినప్పుడు ఆయన తండ్రుల దోషాన్ని కుమారుల ఒడిలో వేస్తాడు ఆయన దేవుడు. మనం మాత్రం తండ్రుల దోషాన్ని కుమారుల మీద, కుమారుల దోషాన్ని తండ్రుల మీద వేయొద్దని చెప్పాడు అని అనుకుంటాం కదా. ఖచ్చితంగా మొబ్బిడిపోయి మనకి మెసేజ్ అంతా అయిపోయింది, సందర్భాన్ని బట్టి చెప్పాడంతే దేవుడు. అంటే ఈ లెక్కలు ఏమర్థమైంది మీకంటే ఆయన దేవుడు కాబట్టి తండ్రుల దోషాన్ని కుమారుల ఒడిలో వేస్తాడు. మనం మనుషులం కాబట్టి తండ్రుల దోషాన్ని కుమారుల ఒడిలో వెయ్యం. ఎవడన్నా ఆస్తికుడు వచ్చి అడిగితే మీ దేవుడు అలా చేస్తాడు మిమ్మల్ని చేయొద్దన్నాడా?
తల తిక్కోడు ఎవడన్నా వచ్చి ఆహా ఇది మీ దేవుడు చెప్పాడు, ఇది మీ దేవుడు తెచ్చాడు, ఆహా అయితే ఆయన ఏదన్నా చేయొచ్చు మిమ్మల్ని చేయొద్దు అన్నాడా అని అంటారు. ఇప్పుడు కూడా మనకు అర్థమైంది అదే. అమ్మా అన్నం అంతా ఉడికిన తర్వాత తినడానికి ఉపయోగపడద్ది. ఉడకకుండా తినగలమా? కడుపు నొప్పి వచ్చేద్ది. ఆర్ఎంపీ డాక్టర్ కూడా లేడు మనకి. అర్థమైంది. అందుకని మనం అర్ధగా తినకూడదు. ఇప్పుడు మీ డౌట్ అంతా ఏంటంటే, ఇంకొకసారి ముందుకెళ్ళిపోదాం. దేవాది దేవుడు దావీదుని ధ్యానం చేసుకున్నాం. దావీదు చేసిన దోషం పసికందు మీద పడింది. సౌలు చేసిన దోషం కుమారుల మీద పడింది. ఏలీ కుమారులు చేసిన దోషం తన కుమారుల మీద పడింది. ఇంకా కాస్త ముందుకెళ్తే ఆకాను చేశాడే పాపం, కుటుంబం అంతటి మీద ఇస్తాడు దేవుడు. గెహాజీ చేశాడే పాపం, ఎలీషా ద్వారా కుటుంబం అంతటి మీద ఇస్తాడా. ఇప్పుడు నేను వాళ్ళు ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎందుకు చెప్తున్నా సార్? డౌట్ రాలేదు మీకు అసలు? నాకు వచ్చేది ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనుషులుగా మీరు అంటే నేను తండ్రుల దోషాన్ని కుమారులు ఒడిలో వేస్తాను. మనుష్యులుగా మీరు మనుషులు తప్పు చేస్తే మీరు తండ్రుల దోషాన్ని పిల్లల మీద వేయకూడదని చెప్పామని అనుకున్నాం కదా. ఇప్పుడు అలాగే అర్థం చేసుకుంటాం అని అనుకున్నాం కదా. అలాగైతే యెహోషువ ఎవరో మనిషి కాదా? మరి యెహోషువ కుటుంబం అంతట మీద రాళ్ళు చంపించేసాడు. ఇది దేవుడు సమ్మతించాడు లేదా? సమ్మతించాడు. ఎలీషా ఎవరో మనిషి కదా. మరి ఎలీషా నీకును నీ సర్వ సంతతికి నీ ఉండును అన్నాడా లేదా? మరి ఏంటిది? తేడాగానుంది. అంటే మన దేవుడు తేడా అట్లా అనరాదు. ఏమనరాదు? అట్లా అనరాదు, ఒప్పుకోకూడదు. మన దేవుడు అల్లటప్ప ఆషామాష. ఇలాంటి వాళ్ళందరూ పైకి కాలుకేస్తే వేలుకేసి, వేలుకేస్తే కాలుకేస్తే కాలు మీదే వేలు మీదేనండి. మేము ఓడిపోయామండి. మన దేవుడు విజయశాలి. హల్లెలూయా. అద్భుత కరుడు. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు చెప్పండి, డౌట్ వచ్చిందా లేదా? ఇంతవరకు ఏ డౌట్ క్రియేట్ అవ్వలేదు కానండి. ఇప్పుడు మాత్రం అండి మరి మనుషులతోటే చెప్పాడు అనుకున్నాం కదా. దేవుడు కాబట్టి తండ్రుల దోషాన్ని కుమారులు ఒడిలేస్తే వాళ్ళందరూ చచ్చిపోయారు. చిన్న పసుగొందునేమో దేవుడే మొత్తాడు, ఏ మనిషి మొత్తలేదు. అవునా? అవునా? ఇక్కడ సౌలు కుమారులేమో దేవుడే మొత్తితే యుద్ధానికి అప్పగింపబడ్డారు. ఇలా చూచుకుంటూ పోతే ఎగ్జాక్ట్గా దేవుడే డైరెక్ట్గా వాళ్ళని మరణానికి అప్పగించేసాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి యెహోషువ ఒక మనిషి, అంటే ఒక నాయకుడు కనబడుతున్నాడు. ఎలీషా ఒక మనిషి, ఒక నాయకుడు కనబడుతున్నాడు. ఎలీషా నాటు నుండి ఇలా రాగానే ఆ సంతతికి వెళ్ళిపోయింది కుష్టు. అంటే దేవుడు ప్రమేయం లేకుండా వెళ్ళలేదు. ఇక్కడ యెహోషువ రాళ్ళు చంపేయండి అంటే మొత్తం అందరినీ చంపేశారు. అంటే ఇక్కడ ఆలోచించదగినది ఏదో ఉంది. ఇప్పుడు అయితే దేవుడు ఇలా మనుషులకే కాదు, ఆయన కూడా ఈ మాటలు జరిగిస్తాడా? జరిగిస్తాడా? చెప్పండి. జరిగిస్తాడు కాబట్టి కుష్టు రావాలనగానే ఏమైంది? జరిగిస్తాడు కాబట్టి రాళ్ళు చంపేయండి అని యెహోషువ ద్వారా ఎవరు చెప్పారు? అందుకని మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా 18వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 4వ వచనం. మనుషులందరూ నా వశములో ఉన్నవారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నవారు. పాపము చేయవాడెవడో వాడే మరణమునందును. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించి వాడై ఉండి పర్వతముల మీద భోజనము చేయకుయు, ఇశ్రాయేలీలు పెట్టుకున్న విగ్రహములు తట్టు చూడకుయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, బహిష్ట అయిన దానిని కూడకయు, ఎవరినైనను బాధ పెట్టకయు, రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారము చేత ఎవరికైనాను నష్టము కలుగజేయకయు ఉండువాడై, ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్టలిచ్చి వడ్డీకి అప్పియ్యకయు, లాభము చేపట్టకయు, అన్యాయము చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచు నడిచిండిన వాడే నిర్దోష్యగును, నిజముగా వాడు బ్రతుకును. ఇదియే ప్రభువైన యెహోవా వాక్కు. అంటే దీని అర్థం ఏంటి? విడమరిచి చెప్పాడు నీతి క్రియలన్నీ. అంటే ఆజ్ఞలు. ఆజ్ఞలేంటి? దేవుని ఎదుట
మనుష్యుని ఎదుట మనం బ్రతికే బ్రతుకు. ఈయన ఏమంటున్నాడంటే, నా ఆజ్ఞలన్నీ గైకొని, నా కట్టడాలన్నీ గైకొని వాడు నీతిమంతుడు. నీతిమంతుడిని నేను శిక్షించను, వాడు బ్రతుకుతాడు. అర్థమైందా? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పేస్తే బాగా అర్థమవుద్ది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏలి హన్నా సందర్భములో ఏలి నీతిమంతుడా కాదా? అతనిలో తప్పిదం ఉందా? పాపం ఉందా? వాక్య విరోధం ఉందా? ఆజ్ఞ అతిక్రమం ఉందా? తన మట్టుకు తాను దేవునికి అంగీకారంగా ఉన్నాడో అలాంటి వాడు దేవుని దృష్టికి ఎవరంట? నీతిమంతుడు. దేవునికి స్తుతి కలుగు. అంటే మీకు అర్థం కావడం కోసం. అలాగే మన జీవితాల్లో మనము దేవుని దృష్టికి ఎప్పుడు నీతిమంతులము? ధర్మశాస్త్రమును వినువాడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాదు, కానీ ధర్మశాస్త్రమును గైకొని నడుచుకునివాడు నీతిమంతుడు. అంటే నీతిని జరిగించువాడు నీతిమంతుడు. అంటే దేవుడు వాక్యాన్ని దైవజనుడు ప్రకటిస్తుండగా ఆ వాక్యం అంటే భయము భక్తి కలిగి వాక్యాన్ని అప్లై చేసుకుంటూ అడుగులు ముందుకు వేస్తూ జీవనాన్ని కొనసాగించేవాడు నీతిమంతుడు. అతడు దేవుని కనుసైగలలో క్షేమంగా బ్రతుకుతాడు. అర్థమైందా? బెస్ట్ ఎగ్జాంపుల్ ఏలి. రెండవ మాట 9వ వచనం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏలి అనడానికి. యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించి నడిచిన ఎడల వాడే నిర్దోషగును, నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, తండ్రుల దోషం కుమారుడు ఒడిలో వెయ్యని వాడు కూడా దేవుడు. ఇందాక తండ్రుల దోషం కుమారుడు ఒడిలో వేస్తానన్నాడు. ఇప్పుడు తండ్రులు దోషం చేస్తే కుమారుల మీద వెయ్యను, కుమారులు దోషం చేస్తే తండ్రుల మీద వేయను, ఎవరు చేసిన దానికి వారి మీదే నేను వేస్తాను అన్నారా? ఇప్పుడు దీనిని మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, ఏలిది నీతిమంతుడా కదా? తన జీవితంలో చక్కగా వెళ్ళిపోయాడా? అంతేగాని ఏలి దుర్మరణం పాలైపోతావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావని ఏ దైవజనుడు ద్వారా అయినా ప్రవక్త ద్వారా అయినా ఏలితో మాట్లాడాడా? నో. ఏలి కొడుకులు గురించే మాట్లాడాడు. అర్థమైందా? కాకపోతే ఏమని మాట్లాడాడంటే, నువ్వు గద్దించవలసింది అని మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఏలి దేవుని దృష్టిలో నీతిమంతుడా కదా? నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి 10. అయితే ఆ నీతిపరునికి కుమారులు పుట్టగా వాడు బలాత్కారము చేయువాడై ప్రాణహానికరుడై చేయరాని క్రియలు దేనినైనను చేసి చేయవలసిన మంచి క్రియలలో దేనినైనను చేయకుండిన ఎడలా, అనగా పర్వతముల మీద భోజనము చేయుటయు అంటే ఏంటి? ఆజ్ఞలు కట్టడలు గైకొనకపోవుట. వచ్చేయండి ఇక్కడ 13, 14, 13కి వచ్చేయండి. ఈ హేయ క్రియలన్నీ చేసెను గనుక ఆవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును. అంటే అంతా ఇక్కడ ఆజ్ఞ కట్టడ విడమరి చెప్పాడు. అందుకే నేను కిందకు వచ్చాను. అంటే ఇప్పుడు ఆ నీతిపరుడికి కుమారులు ఉన్నారనుకో, ఆ కుమారులు ఆజ్ఞలు కానీ కట్టడలు కానీ అంటే చెప్తున్న వాక్యాన్ని బట్టి బ్రతకట్లేదనుకో, అలాంటి వాళ్ళకి మరణశిక్ష విధిస్తాను, వాళ్ళ చేసిన దానికి వాళ్ళే బాధ్యులు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏలి కుమారులు క్యారెక్టర్లా ఉందా లేదా? అంటే ఉదాహరణకి ఏలి కుమారులు చూడండి, ఏలి నీతిమంతుడు, ఏలి కుమారులు ఏలి వలె బ్రతకలే. ఇంకొక విషయం, సమూయేలు చాలా గొప్ప ప్రవక్త, కానీ సమూయేలులాగా కొడుకులు బ్రతకలే, లంచగొండలు అయిపోయారు. అంటే దీన్ని బట్టి వాక్యాన్ని బట్టి దేవుడు ఏమన్నాడంటే, తండ్రుల దోషము తండ్రుల మీదే, కుమారుల దోషం కుమారుల మీదే. ఇప్పుడు ఏలి కుమారులు తమ మట్టుకు తామే దోషం చేస్తే దేవుడు ఏలి కుమారుల్ని ఒక్క రోజున చంపేయడా లేదా? అంటే ఇక్కడ కూడా దేవుడు కరెక్ట్, ఈ వేలో కూడా దేవుడు కరెక్ట్. నెక్స్ట్ 14 చూడండి. అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటినీ చూచి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయకుండిన ఎడల, అనగా పర్వతముల మీద భోజనము చేయకుయు. ఇదంతా రొటీన్. అర్థమైందమ్మా? రొటీన్. 17 భేదవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక లాభము కొరకు అప్పియకయు వడ్డీ పుచ్చుకొనకయు ఉండిన వాడై నా విధులను ఆచరించుచు నా కట్టడలను అనుసరించుచు నడిచిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు, అతడు ఆవశ్యకముగా బ్రతుకును.
అంటే ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఒక తండ్రి ఉన్నాడు, అర్థమవుతుందమ్మా? ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి వాక్యానికి విరోధంగా, నాకు విరోధంగా, ఆజ్ఞలకు విరోధంగా బ్రతుకుతున్నప్పుడు ఆ తండ్రి కనినటువంటి కుమారుడు వాళ్ళ తండ్రితో ఏకీభవించకపోతే ఆ కుమారుడు మీద ఆ తండ్రి శిక్షను మోపను. అంటే ఏంటో తెలుసా? కోరహు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించాడు, కోరహు కుమారుల మీద మోపాడా? అంటే మన దేవుడు చెప్పింది కరెక్ట్ అని ఈ విషయంలోని మన దేవుడు సుప్రీం, కరెక్ట్ కదా? కోరహు చేసిన తప్పిదాన్ని బట్టి ఈ కోణంలో కోరహు కుమారులని చంపలేదు. ఎందుకు? వాళ్ళు దేవునికి అనుకూలంగా ఉన్నారు. కోరహు కుమారులు కీర్తనలు రచించారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. తండ్రి ప్రాణం దేనికి ఆశపడుతుంది? దేవుని వాక్యానికి విరోధంగా ఎప్పుడు చేద్దుమా, యాజకత్వాన్ని ఎప్పుడు లాక్కుందుమా, సింహాసనం మీద ఎప్పుడు కూర్చుందమా, చెంగేసి మోసేన హరాన్ని ఎప్పుడు పంపేద్దుమా. దేవుడే పంపేశాడు ఆయన్ని. కానీ కుమారుడు మా నాన్న చేసిన తప్పు బాబోయ్ అని దేవుని వైపు చూస్తూ దేవుని మీద ఆధారపడినప్పుడు తండ్రుల దోషాన్ని ఇక్కడ కుమారుల మీద వెయ్యలేదు. కోరహు దోషాన్ని కోరహు మీదే వేశాడు. ఏలి కుమారులు అనబడే వారి దోషాన్ని దేవుడు ఏలి కుమారుల మీదే వేశాడు. ఇప్పుడు చెప్పండి, తండ్రుల దోషాన్ని తండ్రుల మీదే, కుమారుల దోషాన్ని కుమారుల మీదే వెయ్యాలి అని మనుష్యులు అనబడినటువంటి నాయకులకి చెప్పినటువంటి ఆ దేవుడు ఆయన కూడా ఆ వేలోనే ఉన్నారా లేదా? నెక్స్ట్ ఇంకొక మాట 21. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును అనుసరించిన ఎడల అతడు మరణమునందడు, ఆవశ్యకముగా బ్రతుకును. ఇప్పుడు దుష్టుడు అనబడినాడు అంతవరకు దుష్టత్వంతో పాపాత్ములుగా ఉండి బాబోయ్ నన్ను క్షమించు ప్రభు అని దేవుని వైపుకి తిరిగితే ఆ దుష్టుణ్ణి దేవుడు క్షమించి బ్రతికినిస్తాడు. తప్పిపోయిన కుమారుడు దుష్టత్వాన్ని విడిచాడు, దేవుని వైపుకి తిరిగాడు, క్షమించాడా లేదా దేవుడు? జక్కయ్య పాపాత్ముడు దేవుని వైపుకి తిరిగాడు, క్షమించాడా లేదా? పాపాత్మురాలైన స్త్రీ దేవుని వైపుకి తిరిగింది, క్షమించాడు లేదా? అంటే మన దేవుడు నైజాన్ని జాగ్రత్తగా గమనించండి. క్షమిస్తాడు, దుష్టుడు తిరిగితే క్షమిస్తాడు. ఇప్పుడు చూడండి, అభిషక్తుడైన దావీదు దుష్టుడైపోయాడు అప్పటికప్పుడే. దేవాని వైపుకి తిరిగితే క్షమించాడా లేదా? దేవునికి స్తుతి కలిగ్గాక. అంటే ఆయన నైజాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే 24. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటినీ ప్రకారము జరిగించిన ఎడల అతను బ్రతుకున అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రము జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును. బెస్ట్ ఎగ్జాంపుల్ సౌలు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? అంతవరకు నీతిపరుడే, ఆ తర్వాత ఏమయ్యాడు? అవినీతిపరుడు, అనీతిపరుడు, దుష్ట సంబంధి. అంతకుముందు అతను నీతి క్రియలు జ్ఞాపకంలోకి చేసుకున్నాడు దేవుడు, దాన్ని బట్టి మరణ శిక్ష విధించాడు. అంటే దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటంటే ఆయన ఒక కోణంలో ఆయన చూస్తే తండ్రుల దోషాన్ని కుమారుల ఒడిలో వేయగలడు, తల్లిదండ్రుల దోషాన్ని కుమారుల ఒడిలో వేయగలడు. ఆయన ఎదుట యథార్థంగా ఉన్న వాళ్ళకి వేవేలకు కృప చూపగలడు. పాపాత్ముడు నీతిమంతుడైతే దేవాది దేవుడు అంగీకరిస్తాడు, నీతిమంతుడు పాపాత్ముడైతే దేవాది దేవుడు అంగీకరించడు. తండ్రుల దోషమును కుమారుల ఒడిలో వేయడు, కుమారుల దోషమును తండ్రుల ఒడిలో వేయడు. ఎలా అర్థం చేసుకోవాలి దేవుడిని? అయితే ఎలా అప్లై చేస్తాడో ఎగ్జాక్ట్గా మనకు తెలుదాం. ఇప్పుడు మన తండ్రి బాగా విపరీతంగా ఉన్నది నడక, మూర్ఖుడు, అహాబురాజులు అంటాడు అనమాట మన తండ్రి అనుకోండి, క్రీస్తుడు. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి ఏమంచనేస్తావు నువ్వు? మా దేవుడు మా నాన్న దోషాన్ని నా జీవులే ఎత్తాడు అంటే ఓడి అనుకోవా? బట్టి మళ్ళీ కాసేపు ఇలా తిరుగుతా. దేవుడు అలాగ అన్నాడు, కానీ మొత్తానికి నాన్న దోషాన్ని కుమారుడు ఒడిలో వేయనన్నాడు కదా, నిర్భయం, పర్లేదు. ఫస్ట్ ఏమో మా నాన్న చాలా దోషి, అహాబురాజులు అంటాడు,
అహాబరాజు కొడుకుల మీదకి అహాబరాజు చేసిన పాపం వచ్చింది. దావీదు అభిషక్తుడే కానీ ఒక్కసారి పాపం చేస్తే కుమారుని ఒత్తేసాడు దేవుడు. సౌలు నీతిపరుడే కానీ తర్వాత దుష్ట సంబంధం అయిపోతే, పాపాత్ముడు అయిపోతే దేవాది దేవుడు 3 కుమారులు వేసాడు. అయ్యి బాబు, మా నాన్న చాలా అవి మీకు రాదే ఆలోచన? నాకే వస్తుందా? వచ్చింది. మా డాడీ చాలా మూర్ఖుడు. దైవికంగా ఉండమంటే ఉండడు, వాక్యం వినమంటే వినడు, రమ్మంటే రాడు. నాకు తెలియగడుగుతాను, దేవుడు మూర్ఖుడు అని పరిగణిస్తే ఎవరన్నా చంపేసాడని పరిగణించాడా? మూర్ఖుడు, మూర్ఖత్వం కలిగిన వాడు, మూర్ఖులు అంటే ఎవరినైనా చంపితే పరిగణిస్తాడా దేవుడు? లేకపోతే ఎవడు గోబన్న వాయిస్తే పరిగణిస్తాడా? వాక్యానికి విధేయత చూపకపోతే. ఇప్పుడు దేవుని బిడ్డలం అయ్యుండి దేవుని సన్నిధికి రాకపోతే, దేవుడు వాక్యానుసారంగా బ్రతకకపోతే, వాక్యానికి విరోధంగా మాట్లాడితే, ప్రవర్తిస్తే, వాక్యానుకూలంగా దేవుని సన్నిధిలో నిలవబడకపోతే ఎలా పరిగణిస్తాడు దేవుడు? మూర్ఖులుగా. అవునా కదా? ఇప్పుడు సౌలు ఎవరినన్నా కొట్టాడా? ఒక మాట, ఎవరినన్నా కొట్టాడా? ఎవరినన్నా నరహత్య చేశాడా? వాక్యానికి విరోధంగా ఆజ్ఞలు గైకొనలే, కట్టడలు గైకొనలే. అదే దేవుడు అప్పుడే డిక్లేర్ చేశాడు. దావీదుని తరవడం అంత తర్వాత ఎప్పుడు డిక్లేర్ చేశాడు దేవుడు? అందుకే ఇక్కడ ప్రతి దాంట్లో ఏమొచ్చింది? ఆజ్ఞలు, కట్టడలు, విధులు ప్రకారంగా జీవించకపోతే వాళ్ళు ఎవరో మరణపాత్రులు, అంటే మూర్ఖులు. ఇప్పుడు దీన్ని బట్టి మన అంచనాలు ఎలా ఉంటాయి? మా ఫాదర్ ఎవరిని చంపలేదు, కొట్టలేదు, కానీ పాస్టర్ అమ్మగారు చెప్తున్న వాక్యాన్ని బట్టి మొత్తానికి విపరీతంగానే ఉన్నట్టు. సౌలు ఆజ్ఞలు కట్టడలు గైకొనకపోతేనే దేవుడు విసర్జించేశాడు. ఇప్పుడు నా తల్లి నా తండ్రి కూడా ఇలాగున్నారంటే నా పని అయిపోయింది అని భయం ఎవరికి పడద్దు? ఇప్పుడు పిల్లలకి పొడద్ది. ఇప్పుడు మన తల్లిదండ్రులు అక్కడున్నా, సపోజ్ మనం పిల్లలమే కదా, ఇప్పుడు వాళ్ళు ఎలా బతికారో కూడా మనకు తెలుసు కదా. ఇప్పుడు భయం పుడద్దా లేదా? భయం పుట్టి గుండె గట్టి కొట్టుకుంటుంది. ఆ తర్వాత మనకి ఇంకో స్వరం వినబడుద్ది. ఏంటో తెలుసా? తండ్రుల దోషం తండ్రుల మీదే. అమ్మయ్య, మా నాన్న చేసింది, మా డాడీ చేసింది నా మీదకి రాదు. ఇప్పుడు కొంచెం అమ్మయ్య 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 అని అనుకుంటున్నావు, నిజమే. కానీ ఆయన ఎవరికి ఎలాగ అప్లై చేస్తాడో ఎలా తెలుసు నీకు? చెప్పు. నీకు ఎగ్జాక్ట్గా తెలిసిపోతే అమ్మయ్య ఈ దోష నా మీదకి రాదు. అమ్మ ఒక మాట మాట్లాడితే మనకు తెలిసిపోదును. దేవుడు ఒక మాట మాట్లాడితే తెలిసిపోదును. దేవుడు ఎన్ని మాటలు మాట్లాడాడు? దోషములు కుమారులు ఒడిలో వేస్తాను. కరెక్టే కదా? రుజువులతో చెప్పాను లేదా? ఇక్కడ కూడా తండ్రుల దోషాన్ని బట్టి కుమారుడు ఒడిలో వెయ్యును, కుమారుల దోషం తండ్రులు ఒడిలో వెయ్యి. ఇది కరెక్టే కదా? అంటే ఇందులో ఎన్ని కోణాలు ఉన్నాయి? అయితే దేవుడు మీకు అర్థం అవ్వాలి. ఏ అంటే ఆయనలో ఇన్ని కోణాలు ఉన్నాయి. ఇప్పుడు ఏది అప్లై అవుద్దో మనకేం తెలుసు? ఇది కూడా ట్విస్టే, ఇది కూడా మర్మమే. ఏది అప్లై అవుద్దో మనకేం తెలుసు? అందుకే మనం ఏమనుకుంటాం? నిజంగా ఏమనుకుంటాం తెలుసా? అంతా బాగుంది, కానీ ఏది అప్లై అవుద్దో తెలిస్తే కొంచెం బాగుంది, ముందు జాగ్రత్త. టెన్షన్ ఎక్కువైపోతుంది. అదేదో నిజంగా తండ్రుల దోషం కుమారులు ఒళ్ళో పడిపోద్దంటే గమ్ముని తొందరగా ఉపవాస దీక్ష చేసేద్దాం. లేకపోతే కొన్ని రోజులు ఆగుదాం. కోతలు, ఇల్లు పనులు, క్రిస్మస్ హడావుడి అంతా ఉంది, మెల్లగా వెళ్దాం దేవుడి దగ్గరికి. ఇప్పుడు ఎలాగా దేవుడు ఏంటి? అక్కడ ఏమో అలా అన్నాడు, ఇక్కడ ఏమి ఎలాగ అన్నాడు. ఇప్పుడు ఏది అప్లై చేస్తాడు? ఒకవేళ మా తండ్రుల దోషం మా మీద వేస్తాడా? అలాగని మా తండ్రులు దోషపూరితంగా ఉన్న ఆ తండ్రుల దోషం మా మీద ఈడా? ఈ రెండట్లు ఏం అప్లై అవుద్ది మాకు? ఈ రెండట్లు ఏం అప్లై అవుద్ది? ఎంత సందిగ్ధం అంటే డెలివరీకి వెళ్ళిన అమ్మాయికి మగపిల్లడు పుడతాడా, ఆడపిల్ల పుడతా? టెన్షన్. ఎక్కడా పిల్లడు పుడతాడా, ఆడపిల్ల పుడద్దా? ఎంతకీ దేవుడు రెండే తండ్రుల దోషం కుమారుల ఒళ్ళో వేస్తాను, తండ్రుల దోషం కుమారుల ఒళ్ళో వెయ్యను. ఇంతకే మా పరిస్థితి ఏంటి? మనం ఏమనుకుంటాం తెలుసా? ప్రజలం, మనం ఎవరు? దేవుని ప్రజలం. సందిగ్ధంలో ఉంటాం. మనకు సందిగ్ధం పనిచేది మబ్బు ఇడిపోవాలి కదా, మబ్బు ఇడిపోవాలి కదా, విడగొట్టుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు మీకు ఉందా లేదా సందేహం? అందుకే దేవుడు ఏమంటున్నాడు? ఒక్కసారి హెచ్కేలు
స్కేలు 18:19. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్ష ఏలమోయటలేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలన్నిటినీ అనుసరించి గైకొనెను గనుక అతడు అవశ్యముగా బ్రతుకును. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్ష ఏలమోయట్లేదని చెప్పుకుందరు. ఇప్పుడు మనకు డౌట్ వచ్చిందా లేదా? మనకి ఏం డౌట్ వచ్చింది? సౌలు దోష శిక్ష కుమారుల మీద పడింది, దావీదు దోష శిక్ష కుమారుల మీద పడింది, అహాబు రాజు యొక్క దోష శిక్ష కుమారుడి మీద పడింది. ఇప్పుడు కోరహు దోష శిక్ష ఎందుకు కుమారుల మీద పడలేదు? అదే కరెక్టేలే. ఇప్పుడు నేను చెప్పేది వినండి. అంటే నిజమే వాళ్ళు పట్టుకున్నారు అంటున్నారు. మీరు ఇప్పుడు మీ దగ్గర నుంచి ఏమొచ్చింది ఆన్సర్? నాకు మీరు ఏమంటున్నారు తెలుసా? మీ జ్ఞానంతో లేదండి, కోరహు కుమారులు దేవుని పట్టుకున్నారు. ఒక మాట అంటే సౌలు కొడుకు యోనాతాను దేవుని పట్టుకోలేదా? చెప్పండి ఒక్క మాట. మరి ఇవన్నీ తెలుసుకోవాలి కదా, మనం డౌట్ క్లారిఫై అవ్వాలి కదా. ఇప్పుడు పాపాత్ముడా సౌలు కుమారుడు అయినటువంటి యోనాతాను? పుణ్యాత్ముడు. ఆ మాట ఎందుకండి మీకు? మీకు అవన్నీ వదిలేయండి. ఇంకా అసలు ఆదాము పాపం చేసినప్పుడు నువ్వు నేను పుట్టామా? నువ్వు నేను పుట్టామా? ఆదాము పాపం చేసినప్పుడు పుట్టలేదు. మరి ఎందుకు వచ్చింది అంటే మీరు అన్న దాన్ని బట్టి నేను చెప్తున్నాను. పోన్లే, ఇంకా కాస్త ముందుకెళ్దాం. ఏమండి, దావీదు పాపం చేసినప్పుడు బెత్షెబా గర్భవతి అయితే ఆ కుమారుడు పసుకుందంట. ఇంకా అమ్మ అని కూడా అనలేదు. మరి దేవుడు ఎందుకు చెప్పాడు? మీరు అంటున్నారు కదా కుమారులు పట్టుకున్నారు, సరే. మరి అలాంటి వాడు సౌలు కొడుకు మరి దేవుని పట్టుకోలేదా? పసికందు పాపం చేస్తే చచ్చాడా? పసికందు పాపం చేస్తే చచ్చాడా? దావీదు కుమారుడు. మరి ఎలాగా? ఇప్పుడు కొంచెం సందేహమే. అంటే కొంచెం ఎలాగా? అవును ఎలాగా? అసలు తేల్తలేదు, ఇది అటు ఇటు తేల్తలేదు. ఇది ఎలాగుందంటే కాలికేస్తే ఇలికి, వేలికేస్తే కాలికి. ఎలా చేయాలి ఇప్పుడు? అంటే ఇప్పుడు కూడా మనకు మబ్బు విడలే. ఇప్పుడు కూడా మనకు మబ్బు విడక ఆలోచనలో పడి, అవును ఇప్పుడు తండ్రుల దోషం కుమారుడు ఒళ్ళో వేసాడు, అలాంటప్పుడు కోరహు దోషం కుమారుడు ఒళ్ళో వెయ్యాలి. అలాగని కోరహు కుమారులు దేవుడు పట్టుకున్నారని అనుకుందాం. అలాగైతే సౌలు కుమారుడు కూడా దేవుడు బిడ్డే కదా, దేవుడు పట్టుకుని ఉన్నవాడు కదా, తండ్రితో ఏకీవించలేనివాడు కదా, అది ఎందుకు చచ్చిపోయాడు? ఇక్కడ ఎందుకు చావలేదు? అసలా ఏమి అర్థం కావట్లేదు. అదే బైబిల్ స్టడీ. అందుకే దీని పేరేంటి? బైబిల్ స్టడీ. మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు ఎగ్జాక్ట్గా? అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఏలమోయట్లేదని చెప్పుకొనుచున్నారు. ఎందుకు? అంతకుముందు కుమారుల దోషం తండ్రుల దోషం కుమారుల మీద వేస్తానని చెప్పిన దేవుడు మరి ఇక్కడ ఈ కుమారుడు మీద తండ్రి అయిన కోరహు దోషం ఎందుకు పడలేదు? జస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకొనుచున్నారు. అక్కడ దేవుడు ఏమన్నాడు? పాపము చేయబడే మరణమునందును తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని, కుమారుడు దోష శిక్ష తండ్రి మోయటలేదని నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే చెందును అంటున్నాడు దేవుడు. ఇప్పుడు అప్పుడు మనం ఏమనుకుంటాం? అవును దేవా, నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే మేము అనుకుంటున్నాం. ఆ దుష్టుడు తప్పిదం పాపం కోరహు కుమారుడి మీద ఎందుకు పడలేదు అనుకుంటున్నాం. మరలా మీరేమంటున్నారు? దుష్టుడి దోషం దుష్టుడికే, కుమారుడి దోషం కుమారుడికే, తండ్రి దోషం తండ్రికే అని మీరు చెప్తున్నారు. నిజమే మహాప్రభు. కాకపోతే అక్కడ దావీదు తన కుమారుడు ఏ తప్పు చేయలేదు కదా, మరి అతను చచ్చిపోయాడు కదా. ఇక్కడ సౌలు కుమారుడు ఏ తప్పిదము చేయలేదు కదా, నిన్నే పట్టుకుని ఉన్నాడు కదా. మరి ఏంటి ప్రభా? మళ్ళీ ఒక్కసారి ఇదంతా చదువుతాను. 29కి రండి. 29 యెహెజ్కేలు 18:29. అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమే కానీ మీ మార్గం న్యాయం కాదు. ఇక్కడ ఆగుదాం. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమనుకుంటాం అంటే పైకి అనర్లు ఏమన్నా అనుకుంటామని, లోపల ఏమనుకుంటాం అంటే మొత్తానికి దేవుడే న్యాయం కదా, ఆయనేమో అక్కడ ఇలా మాట్లాడుతున్నాడు, అక్కడ అలా మాట్లాడుతున్నాడు. పోనీ సందర్భం మబ్బు విడిపోయింది అనడానికి ఇక్కడ ఏమీ తేలట్లేదు.
అటు మాట్లాడుతున్నట్టున్నాడు, ఇటు మాట్లాడుతున్నట్టున్నాడు. అంటే దేవుడు సరైనడు కాదా? ఈ రోజున వీటిని బట్టే ఒక పాస్టర్ గారు, తండ్రి ఉంది, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. మమ్మల్ని 190 ప్రశ్నలు అడగండి కానీ మాకే అర్థం అవ్వలేదు అది అన్నాడు. వీళ్ళు బట్టి మామూలు వాళ్ళకి ఎంత బలం? ఇది కూడా చెప్పలేరు కదా, చాలా బలం కదా. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇశ్రాయేలీలు జాగ్రత్తగా గమనించండి. 1-2 సార్లు ఎందుకు నొక్కు ఒక్కానిస్తున్నానంటే ఇంత మిస్టరీ ఉంది ఇక్కడ. అయితే ఇశ్రాయేలీలు యెహోవా మార్గం న్యాయం కాదని చెప్తున్నారు. ఇశ్రాయేలీలారా నా మార్గం న్యాయమే, మీ మార్గం న్యాయం కాదని మన మీద ఎడుతున్నాడు దేవుడు. నేను కరెక్ట్, మీరే కరెక్ట్ కాదు అంటే ఏంటి? ఇలాగ ధ్యానం చేస్తున్నాడు, తెగట్లేదు కదా. అయితే ఏంటబ్బా అస్సలు మిస్టర్ అర్థం కావట్లేదు. ఎంతకీ దేవుడు అలాగే ఇలా మాట్లాడకూడదు కదా, 2 సార్లు మాట్లాడుతున్నాడు కదా, అటు మాట్లాడుతున్నాడు, ఇటు మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందైతే సందర్భాలు వేరేనా మబ్బు విడింది, ఇప్పుడేమో అసలు మబ్బే విడవట్లేదు. ఎలాగూ మరి ఎలాగూ టంపులు చెప్తాను. డాక్టర్ గారు ఉన్నారు. ఎవరున్నారు? డాక్టర్ గారు ఉన్నారు. ఆయన నార్మల్ డెలివరీ చేయగలడు, ఆయన ఆపరేషన్ చేసి డెలివరీ చేయగలడు. ఒకసారి అన్నాడు నేను నార్మల్ డెలివరీ చేస్తా అన్నాడు. ఒకసారి అన్నాడు నేను ఆపరేషన్ చేస్తా. మొత్తానికి ఇక్కడ బిడ్డ వస్తుంది, ఇక్కడ బిడ్డ వస్తుంది. కానీ ఈ డాక్టర్లు ఎన్ని కోణాలు ఉన్నాయి? జాగ్రత్తగా వినండి, ఎన్ని కోణాలు మీకు అర్థం కావడం కోసం. 2 కోణాలు. డాక్టర్ తప్ప, కోణాలు ఉన్నాయి. మనం ఆ డాక్టర్ని అర్థం చేసుకోకపోతే మనమే తప్పు. ఎందుకు చెప్తాను చూడండి. ఆ డాక్టర్ని మనం అర్థం చేసుకోకపోతే మనమే తప్పు అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకే డాక్టర్ దగ్గరికి మన సంఘంలో 2 అమ్మాయిలు వెళ్ళారు. అంటే పెళ్ళి అయిపోయింది, ఇద్దరు ఒకేసారి గర్భవతులు అయ్యారు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన సోమరాజు గారి కోళ్ళ దగ్గరికి వెళ్ళారు. సోమరాజు గారి కోళ్ళలో అటు డెలివరీ నార్మల్లో చేసేయగలదు, ఇటు ఆపరేషను చేసేయగలదు. అవునా? మనం 190 మంది ఏమని అనుకుంటాం అంటే నార్మల్ డెలివరీ కావాలనుకుంటాం. ఆవిడ నార్మల్లో చేస్తుంది, ఆపరేషను చేస్తుంది. ఇద్దరిలో ఒకరికి నార్మల్లో అయ్యింది, ఒకరికి ఆపరేషన్ అయింది. ఇప్పుడు ఆపరేషన్ అయిన వాళ్ళు ఆవిడ ఏమంటారు? ఇద్దరు ఒకేసారి వచ్చాం, ఇద్దరికి నార్మల్ డెలివరీ అయిపోద్దని చెప్పారు మీరు, పోనీ చెప్పకపోతే ఊరుకుంటాం, చెప్పారు. ఇప్పుడు ఇద్దరికి నార్మల్ డెలివరీ అవుద్దని చెప్పి ఒకరికేమో మీరు ఆపరేషన్ చేసి ఒకరికేమో మీరు నార్మల్ చేశారు. ఎలాగా అంటే ఆవిడ అంది ఇద్దరికి నార్మల్ డెలివరీ అవుద్ది అనుకున్నాం, ఒక అమ్మాయికి బిడ్డ అడ్డం తిరిగింది, అందుకని నేను నార్మల్ డెలివరీ చేయగలను, ఆపరేషన్ చేయగలను, ఎవరి కండిషన్ బట్టి వాళ్ళకి నేను చేయగలను. మీరేది చెప్తే అది నేను చెయ్యను. ఎవరి కండిషన్ బట్టి నేను వాళ్ళకి చేస్తాను. ఎవరి భూత వర్తమాన భవిష్యత్తులు, ఎవరి స్వభావాలు, ఎవరి పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలుసు. దేవుడు అంటాడు తెలుసా, భూత వర్తమాన భవిష్యత్ కాలాన్ని ఎరిగిన వాడిని నేను ఎరిగాను కాబట్టి యాకోబును ప్రేమించానన్నాను, యాశావుని ద్వేషించానన్నాను. మీ బ్రతుకు, జీవితం, స్థితి, గతి, స్వభావము, పరిస్థితులు, స్థితిగతులు పరిగణలోనికి నేను ఇప్పుడే తీసుకుని నేను ట్రీట్మెంటు చేయగలను. దాన్ని బట్టి అక్కడికి వెళ్ళి డాక్టర్ ఏది చేస్తే అదే తప్ప మనకి ఇది చెయ్యి అది చెయ్యి అని మనం అనడానికి వీలు లేదు. అక్కడ నిజంగా డాక్టర్ చాలా హానెస్ట్గా వర్క్ చేస్తుంది. ఆవిడ 2 విధాలుగా చేయగలదు. కానీ ఎవరికి సిజరిన్ పడాలో వాళ్ళకి ఆపరేషన్ చేస్తుంది, ఎవరికి నార్మల్ డెలివరీ అవుతుందో వాళ్ళకే నార్మల్ డెలివరీ చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా దేవుడు తండ్రుల దోషాన్ని కుమారుల ఒడిలో, ఏ కుమారుల ఒడిలో వేయాలో ఆయనకి తెలుసు, ఏ కుమారుల ఒడిలో వేయకూడదో ఆయనకి తెలుసు, ఎప్పుడు ఏది అప్లై చేయాలో ఆయనకి తెలుసు. ఆయనను ప్రశ్నించడానికి మనకి వీలు లేదు. అయితే మరి కీడేంటండి బాబు, ఈ కీడేంటంటే కీడెందుకు దేవుడి దగ్గర నుంచి నీకు, నాకు తెలియక అడుగుతా. మేలు అనుభవించలేకపోతున్నావు దేవుడి దగ్గర నుంచి? ఒక మాట చెప్పనా, నువ్వు ఏ పరిస్థితి అయినా, నీ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు అయినా, నువ్వు ఇప్పుడు
దేవుణ్ణి అనుకూలం చేసుకుంటే నీకు మేలు తప్ప కీడు జరగదు. అంతే. మన బ్రతుకులను ఆయన చదువుతాడు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. మనము మరుక్షణం ఏమవుద్దో చెప్పలేం. ఇప్పుడు ఇలా మోత్తి కానీ ఇందులో పురుగు పడద్దో చెప్పలేను నేను. అర్థమైందా? అవునా? భూత వర్తమాన భవిష్యత్ కాలాలు. అందుకే ఆయన దేవుడు అయ్యాడు, అందుకే నువ్వు మనిషి అయ్యావు. దేవుడు మనల్ని చేసుకున్నవాడు, చేసుకున్న వాడి కనుసైగల్లోనే ఉండాలి తప్ప, విధేయత కలిగి ఉండాలి తప్ప, దేహి అంటూ ఆయన మీద పడాలి తప్ప ఆయన దగ్గర నుంచి కీడు కోసుకోవడానికి కాదు. కానీ అద్భుతం ఏం చెప్తున్నాడో తెలుసా? ఎప్పటికైనా దేవుడికి విరోధముగా ఉండి దేవుని దగ్గర నుండి శిక్ష పొందుకునే జాబితాలో ఉన్నను, ఎప్పటికిప్పుడే నా వాక్యాన్ని విని నా వైపుకి తిరిగితే మీరు బ్రతుకుతారు, అంటే పరలోకం వెళతారు, అంటే కీడుకు బదులు మేలు చేస్తాను. ఇంతకంటే ఏం కావాలి మనకి? ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటో తెలుసా? దేవుడు తండ్రుల దోషాన్ని కుమారులు ఒడిలో వేయగలడు. దేవుడు తండ్రుల దోషం తండ్రుల మీద, కుమారుల దోషం కుమారుల మీద వేయగలడు. ఇప్పుడు ఆయన అప్లై చేయగలడు. ఆయన ద్వారా మంచిని అప్లై చేయించుకోగలిగేటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇంకా అర్థమైంది మీకు? ఇంతకంటే ఏం చెప్పలేము. అర్థమైందా? ఇప్పుడు మన మీద కీడొచ్చేద్దాం తెలిసి ఎలా వస్తుందో చూద్దాం అనుకుంటామా? నాకు తెలియక అడుగుతున్నాను. అంటే ఏ టైంలో వద్దు, ఎలాగొద్దు, ఏ రూట్లో వద్ది, ఎలాగనిపిస్తాం మనం అనుకుంటావా? దాని అర్థం ఏంటంటే తాసువ మీదకి వస్తుంది, అసలు ఇది మీదకి ఎక్కుద్దా, అసలు కాటేస్తుందా కొరుకుద్దా అనుకుంటావా? అలక్ట్ అవుతావా? అసలు తాచుబాబు వచ్చిందనుక అసలు నా దగ్గరికి వస్తుంది ఇంతమందిలో అని చూస్తావా? చూస్తే నీ అంత అజ్ఞాని అవివేకి మందమతి ఉండనే ఉండదు. నీ దగ్గరకు ఒక విషసర్పం వచ్చిందంటే అలక్ట్ అవ్వు. అలాగే దేవుడు ఇలా ఉంటే నా కీడు పంపుతానన్నప్పుడు అలక్ట్ అవ్వు. దేవుడు నీకు ఇస్తున్న తరుణం ఏంటో తెలుసా? ఇప్పుడైనా, ఈ స్థలమందైనా, ఈ క్షణమందైనా ఈ వాక్యాన్ని బట్టి నీవు నా వైపుకు తిరిగితే నేను నీ వైపుకు తిరుగుతాను. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం జాగ్రత్తగా చూడండి. ఈ మాటలు చివరి మాటలు. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతిగా యెహోవా, నువ్వు పేరు వహించిన వాడా, శూరుడా, మా దేవా, నీ అధిక బలము చేత, చాచిన బాహు చేత భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఒక భక్తుడు దేవుణ్ణి ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన ఇది. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయవాడవు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. ఆలోచన విషయంలో ఎవరంట గొప్పవాడు? నువ్వు నేననా? ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడువు. వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రులను మార్గములన్నిటిని నీవు కన్నులారా చూచుచున్నావు. హల్లెలూయా. ఇది చివరి మాట. ఇప్పుడు ఆయన ఎవరంట? ఆలోచన విషయంలో గొప్పవాడంట, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడంట. వారి ప్రవర్తనను బట్టి, అంటే నీనా ప్రవర్తనను బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటిని నీవు కన్నులారా చూచుచున్నావు. ఇప్పుడు కన్నులారా చూచేవాడికి తెలుస్తుంది మన ప్రవర్తన, భూత వర్తమాన భవిష్యత్ కాలం ఎలా ఉంటుందో. అప్పుడు ఆయన ఆపరేషన్ చేయాలో నా తెలుస్తుంది. ఆపరేషన్ అంటే ఏంటిదో? కష్టం. ఏంటమ్మా ఆపరేషన్ అంటే? కష్టం. బెడ్ మీద ఉండాలి, అయిపోతాయి. ఆపరేషన్ అంటే అంత కష్టమే, తర్వాత కూడా మహా కష్టం. ఇప్పుడు దేవాది దేవుడు చేతుల్లో కూడా ఎన్ని ఉన్నాయి? 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, తండ్రుల దోషం కుమారులు ఒడిలో వేయగలడు. అలాగే తండ్రుల దోషం తండ్రి మీద, కుమారుల దోషం కుమారుల మీద వేయగలడు. అంతేకాదు ఆయన వైపుకి తిరిగితే క్షమించగలడు, వేవేలకు కృప చూపగలడు. హల్లెలూయా. ఎందుకంటే ఆలోచన విషయంలో ఆయన ఒక్కడే గొప్పవాడు. నీ గురించి నువ్వు ఆలోచించుకో. కొంతమంది అనుకుంటారు పిల్లల గురించి తెగ ఆలోచించేస్తున్నాను అంటారు. మీ ఆలోచన ఉత్తుత్త ఆలోచన. ఆలోచన విషయంలో ఆయనే గొప్పవాడు. ఎవరి గురించి? వ్యక్తిగతంగా నీ గురించి, నా గురించి. క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడు. ఏ క్రియలు? మన విషయంలో మంచి క్రియలు చేయడానికైనా శక్తి సంపన్నుడు.
చెడు కార్యాలు అంటే నీ మీద కీడు పంపించడానికైనా శక్తి సంపన్నుడు. ఆయన ఏం చేస్తున్నాడంట? మన నడవడికను, మన ప్రవర్తనను, మన తీరును ఆయన చూచుచూ ఉన్నాడు. ఇప్పుడు మనలో కొంతమంది ఏమంటామో తెలుసా? కొందరిని, అయ్య బాబాయ్ ఈడికే కానీ ఏమన్నా ఉంటే భూమి మీద నిలబడపోదుడు, ఏమీ లేదు కాబట్టి సరిపోయింది, కానీ వీడికి ఏమన్నా ఉంటే అస్సలు భూమి మీద నిలబడ్డాను ఇప్పుడు అన్నావు. ఇప్పుడు అన్నావు. ఇదంతా తెలిసి దేవుడు ఏమి ఇవ్వకుండా చేసాడు. అప్పుడు ఆయనకి నీకు ఎంత తేడా? జరుగుతున్న పరిణామాన్ని బట్టి నువ్వు మాట్లాడతావు. ఇంకా ఏదీ లేకుండానే ఆయన క్రియలు, ఆలోచన విధానం, ప్రవర్తన చూచి ఏమీ లేకుండా చేశాడు. అంత అయ్యాక మాట్లాడేది నువ్వు. ఏది జరగకుండానే జరగబోయేదని అంచనా వేసి నిలబెట్టేది ఆయన. ఇప్పుడు చెప్పండి, తండ్రుల దోషమును కుమారుల ఒడిలో వేయువాడు ఆయనే. ఎవరి తప్పిదమును బట్టి వారిని మాత్రమే శిక్షించువాడు ఆయనే. అంతేకాదు, ఆయన వైపే చూస్తున్న వాళ్ళకి వేవేలకు కృప చూపువాడు ఆయనే. మరొక చక్కటి భరోసా కలిగించే అతీతమైనటువంటి వాక్యం ఏంటంటే, ఇప్పుడైనా ఆయన వైపుకు తిరిగితే నీ వైపుకి తిరిగి నీకు, నీ పిల్ల తరాలకి కృప చూపువాడు ఆయనే. ఇందాకన్నా నీ మాట ఏమని? తల్లిదండ్రులు బాగా భయంకరులండి, అందుకే వాళ్ళ బ్రతుకులు ఎలాగైపోయినాయండి అని అనుకుంటాం. కానీ వాళ్ళ దేవుణ్ణి పట్టుకుంటే వాళ్ళ శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడన్నాను. హల్లెలూయా, దేవునికి స్తుతి కలిగిందా. ఇప్పుడు అర్థమైందా మీకు సెమరి? ఇప్పుడు ఆయన ప్రతి కోణము కరెక్టే, ఆయనలో తప్పిదము లేదు, ఆయనలో అవాస్తవము లేదు. కొందరు ప్రజలు అనుకుంటున్నారంట ఏమని? ఆయన మార్గం కొంచెం తేడా ఏమో అనుకుంటున్నారంట. ఇప్పుడు చెప్పు, ఆయన మార్గం తేడా. ఆయన ఏమన్నా తెలుసా? నేనగా తేడా మీరే అంటున్నాడు. నేనగా తేడా మీరే. ఏ ఆ డాక్టర్ అమ్మని ఏమన్నావు నువ్వు? ఎందుకు నార్మల్ చేయలేదు? పక్క అమ్మాయికి ఏమో నార్మల్ చేసావు, మాకేమో నార్మల్ చేయలేదు అంటే ఆమెకి తెలుసు డాక్టర్ అమ్మకి బిడ్డ అడ్డం తిరిగింది, నీకు తెలియదు. నువ్వు ఇప్పుడు ఎవరిని తప్పుపట్టావు? డాక్టర్ అమ్మని. డాక్టర్ అమ్మ చెప్పాక అర్థం చేసుకుంటే ధన్యురాలు అవుతావు. హల్లెలూయా. ఇప్పుడు కూడా దేవుడు అంటే ఏంటో తెలియక, ఆయన వ్యక్తిత్వాన్ని తెలుసుకోలేక, ఏమో మాకే అర్థం కావట్లేదని చేతులు దులుపుకుని దేవుడిని విడిచిపెట్టేస్తున్న వాళ్ళు, ఏదో బైబిల్ పట్టుకున్నాం కాబట్టి చెప్పాలి అని అంటున్న వాళ్ళు కొల్లలు. అందులో ఒకరిగా ఉందాం మనం. మన దేవుడు నీతి న్యాయ యథార్థతలు జరిగించేవాడు, మన దేవుడు నమ్మదగిన వాడు, చాలిన దేవుడు, సరిపడే దేవుడు. ఆయన కృప వేవేలకు మన మీద ఉండునుగాక. ఉండాలంటే మన దేవుణ్ణి మనం అర్థం చేసుకుందాం. ఈయన తేడా అనుకోద్దు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మన దేవుని దగ్గర నుంచి మనం కీడు కోసుకుందామా, మేలు కోసుకుందామా? ఒకవేళ కీడు కోసుకునే పరిస్థితి ఇప్పటి వరకు మనం ఏదున్నా, మనం మేలు కోసుకోవాలంటే ఏం చేయాలి? మన దేవుడు ఎప్పుడు నమ్మదగిన దేవుడే. ఆ దేవుడు అంటాడు, ఇదిగో ఆశీర్వదిస్తాను మిమ్మల్ని అంటాడు. అదే దేవుడు అదిగో శపిస్తాను అంటాడు. ఇదేంటి? దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తానన్నాడు, మళ్ళీ శాపం ఏంటి? కాదు, నాకు అనుకూలంగా ఉంటే ఆశీర్వాదం, నాకు ప్రతికూలంగా ఉంటే శాపం. ఇప్పుడు కూడా నేను నా వైపుకి తిరిగితే నేను మీకు మేలు చేస్తాను. హల్లెలూయా. నా వైపు తిరిగితే మీరు బ్రతుకుతారు. దాని అర్థం ఏంటో తెలుసా? యుగయుగాలు నిత్య రాజ్యంలో బ్రతుకుతారు, లేకపోతే చస్తారు. ఎక్కడ? యుగయుగములు నిత్య నరకాగ్నిపాలు అయిపోతారు. అందుకే మనకు వాక్యం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఈ వాక్యం విన్నాం కాబట్టే మనకి ఏంటనేది అర్థమైంది. లేకపోతే మన దేవుని గురించి మనమే అవునంటావా కాదంటావా అనుకుందాం. ఇప్పుడు అర్థమైందా మీకు? దేవునికి స్తుతి కలుగుగాక. హల్లెలూయా. మన దేవుళ్ళో కోణాలు ఉన్నాయి, కానీ మంచి కోణాలు మంచిగా అప్లై చేయించుకునే బాధ్యత మనది. ఒక్క మాట చెప్పండి, ఇక్కడ ఇంత పెద్దోళ్ళు ఉన్నాం మనం, మనకు మనవలు పుట్టారు, మన పిల్లలు పుట్టారు. మీ మమ్మీ ఎప్పుడైనా కొట్టలేదు అని అనగలవా? అమ్మ కొట్టలేదని చెప్పగలవా? అమ్మ ప్రేమించినంతగా మమ్మల్ని ఎవరిని ప్రేమించలేదు, మా అమ్మ మమ్మల్ని ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదు, మమ్మల్ని ప్రేమించిందని చెప్పగలవా లేదా? ఖచ్చితంగా చెప్పగలవా? మీ అమ్మ మమ్మల్ని ప్రేమిస్తుందా? ఎవరి తల్లి వాళ్ళని ప్రేమిస్తుంది. ఖచ్చితంగా చెప్పగలవా? మరి అదేంటి? నిన్ను ప్రేమించే కోణం అమ్మలో ఉంది, నిన్ను అమ్మలో ఉంది,
ఉందా లేదా? అంటే అమ్మ ప్రేమించేలా చేసుకోవాలన్నా నీ మీద ఆధారపడింది, అమ్మ బెత్తం బట్టి కొట్టాలన్నా నీ మీద ఆధారపడింది. నువ్వు కొట్టించుకున్నావంటే నువ్వు తీరం తక్కువ బలి చేసావు, నువ్వు ముద్దు పెట్టించుకున్నావంటే అమ్మని అర్థం చేసుకున్నావు. ఇదే దేవునికి మనకి సంబంధం. హల్లెలూయా. దేవునిలో ఎన్ని కోణాలన్నా ఉన్నాయి. ఇదిగో నేను ఆశీర్వదించే దేవుణ్ణు, ఇదిగో నా శాపం నీ మీదకి వస్తుంది, ఇదిగో ఐగుప్తులో ఉన్న తెగుళ్ళు నీ మీదకి రప్పించను, ఇదిగో ఐగుప్తు వాళ్ళ మీదకి రప్పించిన ప్రతి తెగులు నీ మీదకి రప్పిస్తాను. ఎన్ని కోణాలు ఉన్నాయి దేవుళ్ళో? ఎన్ని కోణాలు ఉన్నాయి? అమ్మలో 2 కోణాలు ఎలా ఉన్నాయో దేవుళ్ళో 2 కోణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ముద్దు పెట్టించుకుని పరమాణం వండించుకోవాలంటే ఏం చేయాలి? అనుకూలంగా ఉండాలి కదా, అవునా? కొట్టించుకోవాలంటే ఏం చేయాలి? ఏమక్కర్లేదు, కొట్టు దగ్గరికి వెళ్తే తయారంటే కొనుక్కుని తినేసి వచ్చేస్తామే. ఏమవుద్ది? ఇప్పుడు చెప్పండి, మన దేవుడు కూడా హల్లెలూయా, ఆయన దగ్గర కోణాలు ఉన్నాయి, వాస్తవం. హల్లెలూయా. ఆయన అలా మాట్లాడతాడు, ఎస్, ఇలా కూడా మాట్లాడతాడు, వాస్తవం. హల్లెలూయా. కానీ సందర్భాలు చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. అంతేకాదు, ఆయనకు అనుకూలంగా ఉంటే మన మీదకు మేలు, ఆయనకు ప్రతికూలంగా ఉంటే మన మీద కీడు. ఇంకొక మాట, ఆయన మీకు అనుకూలంగా ఉంటే పరలోక రాజ్యము, నిత్య జీవము, యుగయుగాలు బ్రతుకు. ఆయనకు ప్రతికూలంగా ఉంటే నిత్య నరకాగ్ని పాలు, అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్య నాశనం, తేల్చుకునేది మనమే. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల్సింది మనమే. మనలో ఉన్న ఆత్మకు 2 దారులు, ఒకటి పరలోకం, ఒకటి నరకం. నాకు తెలియగడుగుతాను, ఈ 2 దారులు కూడా ఎవడ పెట్టారో మన ముందు. ఆయన ఇలా కూర్చుని ఉన్నాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో సింహాసనశీనుడిగా. పరలోక రాజ్యం ఎక్కడుంది? ఆశీర్వదింపబడిన వారలారా పరలోక రాజ్యం స్వతంత్రించుకోండి అన్నది ఆయనే. ఎడంచి ఇలా చాపి, శపితమైన వారలారా నిత్య నరకాగ్నికి పోవుడి అన్నది ఆయనే. ఇప్పుడు పరలోకం ఎవరు సిద్ధపరిచారు చెప్పాలి, నరకం ఎవరు సిద్ధపరిచారు చెప్పాలి. 2 మాటలు ఏంటంటారా? ఆయన దగ్గర 2 కోణాలు ఉన్నాయి. ఆయనకు అనుకూలంగా ఉంటే పరలోకం పంపి కోణం ఉంది, ఆయనకు ప్రతికూలంగా ఉంటే నరకం పంపి కోణం ఉంది. ఇప్పుడు నీ మీద నా మీద డిపెండ్ అయి ఉంది. ఏముంది? ఆధారపడి ఉంది. ఏదైనా మన మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా. అందుకే మనం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణం ఉండగానే నీవు వాక్యమెరుగుము. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణం ఉండగానే నీవు వాక్యమెరుగుము. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలో కలవవలయురా. తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా. ఇది ప్రాముఖ్యము. నువ్వు ఏ పని చేస్తున్నా నీ సంపాదన కోసమే. దీపం ఉండగానే నువ్వు ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణం ఉండగానే దేవుడి దగ్గరికి రా, సహవాసానికి రా, దుడుపు పక్కన పెట్టు. 2 గంటల దుడుపు ఏమి ఎక్కువైపోదు నీకు. ఓన్లీ 2 hours. ఉపవాస ప్రార్థన అయితే 3 hours. నాకు తెలియగడుతుంది, ఈ 3 గంటలకి 3 కోట్లు ఏమైనా వచ్చేస్తాయి అంటున్నారా? సైతన్యుడు ఎడతాడు ఆఫర్. ఇక్కడ ఏమనుంది? పూచిక పుల్లైన పట్టికలో. నేనంటాను పూచి పుల్ల కాదు, రోజంతా గేదెల దగ్గర పడతామే, గడ్డి పరక కూడా నీతో రాదు. పూచిక పుల్ల ఎందుకులే, గడ్డి పరక. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు వాక్యమెరుగుము. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలో కలవవలయురా. తీసుకొని పోలేడు గడ్డి పరకైనా ఇలా సంపాదన వదలవలయురా. నేను ఏమని మాట్లాడుతున్నానో తెలుసా? దేవుని సన్నిధి కంటే నువ్వు దుడిచే సంపాదన ఎక్కువ కాదు నీకు. దేవుని సన్నిధి ఉన్నప్పుడు దానికి స్వస్తి చెప్పి దేవుని సన్నిధికి రా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించకపోతే నేను రాసిస్తాను, నా దగ్గర రా. ఈరోజు దుడుపు మీరు ఇవ్వాలండి అమ్మగారు,
ఎందుకంటే మాకు నిశ్చయంగా చేతులు కష్టార్జితం అనుభవించలేకపోతున్నాను. రా పర్లేదు, ఆ రోజు తుడిపించేస్తాను. ఖచ్చితంగా మీరు దేవుడి దగ్గర రావడం కంటే మాకు ఎక్కువైంది ఏమీ లేదు. అలాగని పైనుంచి వచ్చేస్తలేదు మాకు, మళ్ళీ అలా కూడా అనుకుంటారు. పూచిక పుల్ల పట్టుకెళ్ళవు నువ్వు. ఇప్పుడుప్పుడే కళ్ళు తిరిగి పడిపోయావంటే ఏ ఎక్కువ తక్కువ అయిందంటే ఉన్న బట్టలతో తీసుకెళ్తారు నిన్ను. ఎక్కడికి? హాస్పిటల్కి. అక్కడేమన్నా ఎక్కువ తక్కువ అయిందనుకో చెప్పడానికి చాలా శోచనీయం. అందుకేనండి బల్ల గుద్దు నొక్కి ఒక్కానించి చెప్తున్నాం, గుండె పగిలేలాగా, కడుపులో పేగులన్నీ కదిలిపోయేలాగా, కంఠస్వరం వాసిపోయేలాగా, నీలోని ఆత్మకు స్వర్గము నరకము నిర్ణయించుకునే సమయం మీద కళ్ళు తెరుచుకో. ఎంతసేపు అండి దేవుడి సన్నిధిని? ఎంతసేపు? ఈ టైం అయితే అసలు లెక్కేలేదు మనకి. అన్నీ అయిపోతాయి ఈ టైంకి, అన్నీ అయిపోతాయి ఈ టైంకి. చక్కగా దేవుడి దగ్గరికి వచ్చామా, చక్కగా దేవుని సన్నిధిలో. ఏమంటే మొదటి వారు కడపటి వాళ్ళు అయిపోతారంట, కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అయిపోతారంట. అదిగోని నా లక్ష్మణరావు గారు కడపట వచ్చిన వ్యక్తి మన దగ్గరికి. అన్ని విషయాల్లో ఆ తండ్రి ఆ సహోదరుడు ముందున్నారు. ఆయన ఏమయ్యారు? కడపటి మొదటయ్యారు. ఏ రోజు కూడా మానుకోలేదే, ఏ రోజు కూడా మానుకోలేదు. ఆయన చెప్పక తప్పదు. కానీ మొదటి వాళ్ళు ఏమైపోతున్నారు ఇప్పుడు? మొదటి వాళ్ళు ఏమైపోతున్నారు? కడపటి వాళ్ళు. జాగ్రత్త సుమా, మన ఆధ్యాత్మికమైన జీవితంలో దిగజారుడు స్థితి మనకి దాపరించకుండాను గాక. ఆధ్యాత్మికమైన విధి విధానాల్లో, అనుభవాల్లో అభివృద్ధి నొందొచ్చు. ఎగిరి వెళ్ళిపోగలిగేటువంటి అతీతమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి సమయం కొరకు నేటి క్షణము నుండి సిద్ధపాటు కలిగి ఉంటే ఏ దినాన ప్రభు వచ్చినా ఎగిరి వెళ్ళిపోవడం ఖాయం. హల్లెలూయా. నొక్కి ఒక్కానించి చెప్తున్నాం, ఇది శాశ్వతమైన లోకం కాదు, ఇది అశాశ్వతమైనటువంటి లోకం. అదిగో అశాశ్వతమైనటువంటి లోకము కొరకు మంచి పునాది వేసుకోవాలంటే దాని యొక్క కర్త కర్మ క్రియ దేవుని యొక్క సముఖానికి నీవు రావడం, సహవాసంగా కూడుకోవడం, చెబుతున్నటువంటి వాక్యానుసారంగా నిలవబడడం, జీవితంలో అప్లై చేసుకుని అడుగులు ముందుకు వేయడం, తప్పక నిన్ను నిత్య రాజ్య వారసునిగా వారసురాలిగా చేసి యుగ యుగములు ఆకలి లేని దప్పిక లేని మన దేవుడితో సంతోషదాయకమైన జీవనాన్ని దేవాది దేవుడు మనకివ్వడానికి ఆస్కారంగా ఉంటుంది. ఇప్పటికే సంతోషపడుతున్నాను నేను. ఎందుకో తెలుసా? ఎంతమంది ఉన్నారు మందిరంలో. ఎప్పటికీ ఉందిరుగాక. దేవునితో గడుపుదాం. ఏమనిపిస్తున్నారు వాళ్ళు? స్వస్థతలో ఏమనిపిస్తున్నారు? ప్రశాంతత ఏమనిపిస్తున్నారు? ఆ రోజు వాళ్ళకి వెళ్ళిపోతుంది రోజు. కానీ అద్భుతం ఏంటంటే ఆదివారం నుంచి మళ్ళీ శనివారం వరకు ప్రార్థనలున్నా, ప్రార్థనలా ఆదివారమే కష్టమైపోతుంది. ఇంకా సోమవారం మొదలుకొని శనివారం వరకునా వెళ్తలేదు. కానీ ఇల్లు చూస్తుంటే జ్వరం వచ్చేస్తుంది నాకు. ఇల్లు వాళ్ళు చూస్తుంటే జ్వరం వచ్చేస్తుందంటే వీళ్ళకి. అయ్యయ్యో, ఆర్ఎంపీ డాక్టర్ కూడా లేడు. ఎలా మరి ఎలా తగ్గుతుంది జ్వరం నీకు? అయ్యయ్యో, శోచనీయం. మన కోసమేనండి దేవుడు మందిరాన్ని ఇచ్చాడు. ఈ మందిరం కూడా లేకుండా ఎంతో దయనీయంగా దేవుడిని ఆరాధించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దేవుడు మనకు సహవాసం ఇచ్చాడు. అందుకేనండి మర్మాలు బయలుపరుస్తున్నాడు, నిగూఢ సంగతులు బోధపరుస్తున్నాడు, రహస్యాలు వెలికి తీస్తున్నాడు, అద్భుతాలు గుండా నడిపిస్తున్నాడు, ఆశ్చర్య మహాశ్చర్య సూచక క్రియలు అనుభవింపజేస్తున్నాడు, సాక్షార్థంగా నిలబెడుతున్నాడు. ఎందుకు? మనల్ని ఆ రాజ్యం కొరకు ఆయుత్తుపరచడానికి. దేవాది దేవుడు మనల్ని ఏమంటున్నాడు తెలుసా? బలవంతం చేసి తీసుకురండి. హల్లెలూయా. బలవంతము చేయబడినను వస్తున్నావా? ధన్యురాలు ధన్యుడు. ఎంత బలవంతం చేస్తున్నా మేము రాయం. ఎవరు? ఉప్పు స్తంభం, లోతు భార్యలు, కరగం కథనం. ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉంటుంది. అందుకే ఆవిడ అక్కడే ఉంది. పరలోకం వెళ్దాం. ఎక్కడుంది? మన జీవితంలో భారంతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన గోడునొక్కసారి మనం ఏం చేయాలి? ఆయన గోడునొక్కసారి మనం ఏం చేయాలి?
అర్థం చేసుకోవాలి. ఆయన చేసిన ప్రాణత్యాగాన్ని విలువ లేనట్టుగా కాళ్ళతో తొయ్యకూడదు. అందుకేనండి హెబ్రీ గ్రంథకర్త అనబడేటువంటి పౌలు వాళ్ళు తమ పాదములతో ఏం చేస్తున్నారంట? త్రొక్కుతున్నారంట. జాగ్రత్త సుమా, మీరు ఈ కృపను కోల్పోద్దని ఆయన కాదు వేడుకోవడం. ఎవరో పౌలయ్య గారు వేడుకోవడం ఆయన కాదు, మీ అందరినీ వేడుకుంటున్నాం. కాళ్ళు పట్టుకోమంటే కూడా పట్టేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. కృపను కోల్పోకండి అమ్మా, కృపను కాలదనుకోకండి. దేవుడి యొక్క కృపలలో నిలిచి ఉండండి. దేవుడు ప్రణాళికలో నిలబడండి. అపవాదిని ఎదిరించండి. దేవుని వాక్యానికి లోబడండి. అద్భుతంగా దేవుని సన్నిధిలో నిలబడండి. ఇట్టి కృపలో దేవుడు మనందరినీ నడిపించి నిలబెట్టునుగాక.